అయినప్పుడు కూడా గడిచినటువంటి శుక్రవారపు ఆరాధనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ పాత్రలని మనం అందరం కూడా పరిశీలించడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి కృప మనందరి పట్ల కూడా కనుపరచగలిగాడు. అద్భుతమైనటువంటి రీతిలో బైబిల్ ఆరంభం నుంచి బైబిల్లో నోవాహు చరిత్ర వరకు కూడా అనేక మంది చరిత్రల్ని, అనేక మంది జీవితాలని పరిశీలించేటువంటి మహా గొప్ప ధన్యత మనందరికి కూడా దేవుడు అందించాడని నేనైతే కోరుకుంటున్నాను. నోవాహు యొక్క జలప్రలయం అనంతరం నోవాహు యొక్క ముగ్గురు కుమారుల గురించి కూడా పరిశీలన చేసాం. ఆ ముగ్గురు కుమారుల్లో మొదటవాడి పేరు షేము, రెండో వాడి పేరు యాపేతు, మూడో వాడి పేరు హాము. ఈ ముగ్గురు నుంచి వచ్చినటువంటి వంశంలో ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం అయితే చేసాం. మొట్టమొదటగా హాము వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి నిమ్రోదు అనే వ్యక్తి గురించి పరిశీలన చేసాం. నేను శుక్రవారపు ఆరాధనలో మధ్యలో పుట్టినవాడు యాపేతు వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మెషేకు అనేటువంటి వ్యక్తి గురించి కూడా పరిశీలన అయితే చేయడానికి దేవుడు కృప అందించాడు. ఈ రోజున నోవాహు యొక్క ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి షేము వంశంలో ఒక వ్యక్తిని నేను గమనించాను. అద్భుతమైనటువంటి వ్యక్తి అంటాను. అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితం, అన్నిటికీ మించి దేవుడి చేతిలో బలంగా విరివిగా వాడబడినటువంటి గొప్ప భక్తుల్లో ఒక భక్తుడు ఈయనే ఉంటాడని చెప్పి ఎంతకంటే పెద్ద ఆధారం లేదని అంటాను. షేము వంశంలో ఒక వ్యక్తిని నేను గమనించాను. అనగా నోవాహు నుంచి 10వ వాడి వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి అంటే బైబిల్ గ్రంథంలో ఈయనకి మించిన పాత్ర, ఈయనకి మించిన సాక్ష్యం, ఈయనకి మించిన జీవితం ఇంక ఏ ఒక్కరిలో కూడా కనబడదేమో అన్నంతగా బ్రతికి చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు కానీ అబ్రహాము. నోవాహు నుంచి 10వ వాడు, నోవాహు నుంచి 10వ వ్యక్తి అన్నమాట. ఆ 10వ వ్యక్తి అయినటువంటి అబ్రహాము, లేకపోతే ముగ్గురున్నారో ఆయన గురించిన పరిశీలన ఈ రోజు నేను చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అబ్రహాం ఈ జీవితంలో నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను త్వరగా పరిశీలించే ఆలోచనలో నేనైతే ఉన్నాను. ఈ రోజున ఆదికాండానికని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట అబ్రహాం యొక్క వంశావళి ప్రారంభం అంతా కూడా ఆ చోట కనబడతా ఉంది. ఆ చోట ఉన్నటువంటి లేఖనాన్ని చదివి త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనాన్ని కన్నా మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి అమ్మా. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. ఎవరు కన్నారు అంటే తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కూడా కన్నాడు అనేటువంటి విషయం అక్కడ కనబడతా ఉంది. అబ్రహాము యొక్క తాతయ్య గారి పేరు నాహోరు, అబ్రహాము గారి యొక్క నాన్నగారి పేరు తెరాహు. అయితే ఈయన తర్వాత, అబ్రహాం గారి తర్వాత పుట్టినటువంటి వ్యక్తుల యొక్క పేర్లే నాహోరు, అక్కడ వారి పేరు హారాను. ఈ హారాను చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు ఈ నాహోరు గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇద్దరే మిగిలేరు. ముగ్గురులో ఒకడు చచ్చిపోయాడు. చాలా క్లియర్గా తెరాహు వంశావళి ఇది. ఈ తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఈ తెరాహుకు పుట్టినటువంటి ముగ్గురు సంతానంలో ఒక వ్యక్తి చచ్చిపోతాడు. ఆయనే హారాను. ఇద్దరు మిగిలేరు. ఎవరు అంటే మొట్టమొదటి వాడైన అబ్రహాము, రెండవ వాడైనటువంటి నాహోరు. ఈ చచ్చిపోయినోడు కొడుకే లోతు. అయితే వీళ్ళ గురించి ముందు రోజుల్లో పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మీరు జాగ్రత్తగా కానీ పరిశీలన చేసినట్టయితే చాలామంది ఇక్కడే పొరపడతా ఉంటారు, చాలామంది ఇక్కడే తప్పుగా చదువుతూ ఉంటారు, చాలామంది ఇక్కడే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే తెరాహు వంశావళి ఇది చదవండి. తర్వాత తెరాహు అబ్రహామును అని చదువుతూ ఉంటారు. కానీ వాస్తవానికి అబ్రహామును కాదు, అబ్రామును. అబ్రహాం అని లేదు అక్కడ. జాగ్రత్తగా పరిశీలించండి. తెరాహు అబ్రామును, నాహోరును,
హారానును ఏం చేశాడంట? కనెను. క్లియర్గా చదివితే అర్థమవుతుంది. అక్కడ అబ్రహాము అనే పేరు కనబడట్లేదు. అబ్రహాము అనే పేరు ఆయనకి 99వ ఏటలో దేవుడు మార్చాడు. కానీ వాస్తవానికి ఉన్నటువంటి పేరు, తండ్రి గారు ఆయనకి పెట్టిన పేరు ఏంటి అంటే అబ్రాము. అబ్రాము వేరు, అబ్రహాము వేరు. అబ్రహాము అనేటువంటి పేరు ఎప్పుడు మార్చబడిందంటే ఈ అబ్రాము గారి 99వ సంవత్సరంలో 99వ ఏట దేవుడు మార్చాడు. ఇక్కడి నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని పిలవబడదువు, అనేక జనాంగానికి తండ్రి ఒగుదువు అనేటువంటి మాట, వాగ్దానము 99వ ఏట అబ్రహాం భక్తుడికి దేవుడు తెలియపరిచినట్టుగా లేఖన చరిత్ర భాగాలన్నీ కూడా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉన్నాయి. అబ్రాము ఉందా లేదా? అబ్రహాము కాదు. ఈ అబ్రాము అనే పేరు మన ఇండియాకి, భారతదేశానికి సంబంధించిన గొప్ప చిత్రకారుడు. గొప్ప చిత్రకారుడు అని అనకూడదు, చలనచిత్ర పరిశ్రమల్లో గొప్ప హీరోగా నడిపించబడుతున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. కొన్ని కోట్లకు అధిపతి ఆయన. సినిమాకే కొన్ని వేలు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటా ఉంటాడు. ఆ షారుఖ్ ఖాన్ గారి యొక్క చిన్న కుమారుడి పేరే అబ్రాము. ముస్లిమ్స్ అబ్రాము అనే పేరు పెట్టుకుంటారు కానీ అబ్రహాం అనే పేరు పెట్టుకోరు. ముస్లిమ్స్లో అక్కడ అబ్రహాము అనే పేరు పెట్టుకోరు. అబ్రాము చాలా తేడా ఉంది. రెండేళ్ళకి కూడా చాలా తేడా ఉంది. అంటే కొంతమంది పెట్టుకోవచ్చు కానీ వాస్తవానికి అబ్రాముకి ఇచ్చే ప్రాముఖ్యత అబ్రహాముకి చాలా చోట్ల కనబడదు. వాళ్ళలో చెప్తున్నాను. ఈ అబ్రాము కాస్త అబ్రహాముగా మారాడు ఎప్పుడు అంటే 99 years వచ్చిన సమయంలోని. నేను అంటాను, బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి అంత ప్రత్యేకత, అబ్రహంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, అబ్రహాముకు దేవుడిచ్చినంత గొప్ప దర్శనము, అబ్రహాములో ఉన్న విశిష్టమైనటువంటి గుణాల్లో ఇంక లేఖనాల్లో మరి ఏ భక్తుల్లో కూడా కనబడకపోవచ్చు అని అంటాను నేను. అంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేతిలో వాడబడినటువంటి వ్యక్తి ఈ అబ్రహాము. ఈయనలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత ఏంటి అంటే యావత్ ప్రపంచంలో చాలా పేరుగాంచినటువంటి, లేకపోతే ఈ సృష్టిలో విస్తరించబడినటువంటి మతాల్లో 4 మతాలకు సంబంధించినటువంటి గ్రంథాల్లో కూడా ఈ అబ్రహాము అనే పేరు ప్రస్తావించబడతా ఉంటుంది. 4 మతాలకి సంబంధించిన వారు ఈయన పితామహుడు, విశ్వాసానికి తండ్రిని చెప్పి కొలుస్తూ ఉంటారు. అంత ప్రత్యేకమైన వ్యక్తి. మోషేకి లేని ప్రత్యేకత ఈయన కనబడతా ఉంటుంది. అంత అద్భుతం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వవ్యాప్తిలో కనబడుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మతాల్లో 4 మతాల్లో ఈయన పేరు చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంటుంది. 4 మత శాఖల్లో ఈయన పితామహుడిగా, విశ్వాసానికి తండ్రిగా కొలుస్తూ ఉంటారు. ఎవరు అంటే యూదులకి ఆయన పితామహుడు, ముస్లిమ్స్కి ఇస్మాయిలీలకి ఆయన పితామహుడు, రోమన్ క్యాథలిక్స్ కూడా ఈయన అబ్రహాంకి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇస్తూ ఉంటారు. 4వది క్రైస్తవులు కూడా విశ్వాసానికి తండ్రి. అంటే 4 మతాల్లో కూడా చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న వ్యక్తి అబ్రహాము. 4 మత గ్రంథాల్లో కూడా ఈయన పేరు కనబడతా ఉంటుంది. 4 మతాలకు సంబంధించిన శాఖలు కూడా ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి అబ్రహాము యొక్క చరిత్ర బైబిల్కి మాత్రమే పరిమితం అయిపోయింది అనుకుంటే వీలు లేదనే అంటాను నేను. చాలామంది నోవాహుని ఎలాగైతే కల్పితమైన పాత్రగా భావిస్తూ ఉండేవారో, నోవాహు అనేటువంటి వాడు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే, ఉన్నవాడు కాదు, ఆయన గాథల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి నోవాహుని ఎలాగైతే లోకం అనుకునేదో అబ్రహాము గారిని గురించి కూడా చాలా సార్లు చాలామంది ఈ లోకంలో ఉన్నవారు కల్పిత గాథగానే చూస్తూ ఉండేవారు, కల్పిత పాత్రగానే చూస్తూ ఉండేవారు. కాపీ కొట్టి పేస్ట్ చేసిన పాత్ర అని కూడా చాలామంది పిలుస్తూ ఉండేవారు. అబ్రహాం అనేటువంటి వాళ్ళు లేడు, అబ్రహాం అనేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడ కూడా లేవు, ఇదంతా కూడా ఒక కల్పితం మాత్రమే, ఇదంతా కూడా ఒక గాథ మాత్రమే, లేని దాన్ని ఈ గ్రంథంలో రాసిపుచ్చుకున్నారో కాపీ చేసి పేస్ట్ చేసేసారు అని చెప్పి చాలామంది మతోన్మాదులు, లేకపోతే చాలామంది బైబిల్ వ్యతిరేకులు కూడా చాలాసార్లు వాదిస్తూ ఉంటారు. అబ్రహాం లేడు,
అబ్రహాం లేదు, ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం అని అనుకుంటా ఉంటారో. కానీ ఎప్పుడైతే 17వ శతాబ్దంలోకి ఈ సృష్టి అంతా కూడా ప్రవేశించిందో, 17వ శతాబ్దంలో కొన్ని ప్రత్యేకమైన పరిశోధనలు చేసిన కొన్ని శాస్త్రీయ వర్గాలు 17వ సంవత్సరం నుంచి కూడా ఈ అబ్రహాము నివసించినటువంటి ప్రాంతం ఎక్కడ ఉండొచ్చు, ఈయన సంచరించిన ప్రాంతం ఏమై ఉండొచ్చు, అసలు ఈయన పుట్టినటువంటి ప్రాంతం ఉన్నదా లేదా అని చెప్పి కొంతమంది ఆ శాస్త్రీయ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, భౌగోళిక శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధనలు చేశారు. చాలా పరిశోధనలు చేశారు. 17వ శతాబ్దం నుంచి కూడా పరిశోధనలు చేశారు. చాలా క్లియర్గా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, అబ్రహాము అనేవాడు ఉన్నాడు, అబ్రహాము అనేటువంటి వాడు సంచరించాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఎక్కడైతే కనబడుతున్నారో, ఆయన కనబడుతున్నటువంటి ఊరిని కూడా మేము కనుగొన్నాము అనేటువంటి విషయాన్ని లోకంలో కనబడుతున్న అనేక శాస్త్రవేత్తలు తెలియపరిచారు. అబ్రహాము లేనివాడు కాదు, ఆయన లేనివాడని చెప్పి ఎప్పుడు అనుకోవాలంటే, ఆయన పిలుచుకున్నవాడు లేనివాడైతేనే. ఆయన పిలుచుకున్నవాడు ఉన్నవాడు కనుక అబ్రహాము కూడా ఉన్నవాడే. ఆయన పిలుచుకున్నవాడు లేనివాడు అనుకోండి, అబ్రహాం కూడా లేనివాడిగానే ముగించబడుతున్నామో. కానీ పిలుచుకున్నవాడు ఉన్నవాడు అనేవాడు కనుక అబ్రహాం అనేవాడు కూడా భూలోకంలో సంచరించాడు అనేటువంటి విషయాన్ని లోక సంబంధమైన అనేక శాస్త్రీయ వర్గాల్లో దృఢంగా సాక్ష్యాన్ని, రుజువుని లోకానికి పరిచయం చేసాయని అంటాను. 17వ శతాబ్దంలో నుంచి చాలామంది ఎక్స్కవేట్ చేశారు. ఈ నూరు ఎక్కడ ఉండొచ్చు, ఈయన ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పి పరిశోధన చేస్తే, వాళ్ళ పరిశోధనలో మొట్టమొదటిగా తేలిన విషయం ఏంటంటే, అబ్రహాము టర్కీ, ఇరాక్ అనేటువంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాడే. ఏదేను తోట కూడా, మొన్న కూడా చెప్పాను, యూఫ్రటీసు అనే నది కూడా ఆ టర్కీ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడే మొదలైంది ఇది చరిత్ర అంతా కూడా. అక్కడక్కడ ఉండిపోయారు. నిమ్రోదీలు అందరూ కూడా చెదిరిపోలేదు, కొంత భాగాలకు వెళ్ళి ఆగిపోయినట్టున్నారు. ఈ ఇరాక్ అనేటువంటి ప్రాంతంలోనే అబ్రహాం గారు నివసించి ఉండొచ్చు అనేటువంటి కొన్ని పరిశోధనలు చేయడానికి కొంత శాస్త్రీయం చాలా బాగా ఉపయోగపడిందని అంటారు. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా చాలా ప్రయత్నించారు. కానీ ఇక్కడే ఉంది ఊరని అన్నారు, కానీ సరైన ఆధారాలు దొరకలేదు. కానీ 19వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి ఊలి అనేటువంటి ఒక శాస్త్రవేత్త, చాలామంది చేశారు. అందులో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. టైలర్ అనే శాస్త్రవేత్త కావచ్చు, లేకపోతే చాలామంది ఉన్నారు. అందులో ప్రత్యేకమైన వ్యక్తి ఈ ఊలి అనేటువంటి శాస్త్రవేత్త. ఈ 19వ శతాబ్దంలో ఈ ఇరాక్ పరిసర ప్రాంతాల్లో ఆయన పరిశీలన చేస్తున్నాడు. పరిశోధనలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయా, అబ్రహాం జీవించినటువంటి కాలానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా బయటపడతాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గర కొన్ని పర్మిషన్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర చాలా షరతులతో కూడినటువంటి విషయాల్ని తీసుకుని అక్కడ పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే ఆ ఇరాక్ అనేటువంటి మెస్పటోనియా, అప్పుడు దాన్ని ఏమో మక్కాయర్ అని ఏదో పిలుస్తూ ఉంటారు దాన్ని, ఆ ప్రాంతంలో బాగా పరిశోధన చేస్తే 20కి పైగా కొన్ని ఎముకలు గూడులు కనబడ్డాయి, అస్థపంజరాలు బయటపడ్డాయి. ఇది నేను 2019లో ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదు మీకు. అస్థపంజరాలు 20కి పైగా అస్థపంజరాలు అన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత క్రమంలో సద్దాం హుస్సేన్ మళ్ళీని దాన్ని అక్కడ పరిశోధన చేయడానికి ఇష్టపడలేదు. సద్దాం హుస్సేన్ అంతా కూడా పాలించేటువంటి ప్రాంతం కనుక ఇక్కడ మళ్ళీ తవ్వకాలు అయ్యి జరగడానికి వీల్లేదని చెప్పి ఆపేశాడు ఆయన. ఆపేసిన తర్వాత సద్దాం హుస్సేన్ గారు అంతా కూడా చనిపోయిన తర్వాత ఈ శాస్త్రీయ వేత్తలకు అందరికీ కూడా కొంత వీలుని అవకాశం ఇచ్చిన సమయంలో 2013 నుంచి 2016 వరకు మళ్ళీ తవ్వకాలు జరిగినాయి. తవ్వకాల్లో బయటపడినటువంటి విషయాలు ఏంటంటే, ఆ తవ్వకాల్లో కొన్ని మట్టి కుండలు బయటపడ్డాయి, కొన్ని శిలా పథకాలు లాంటి కొన్ని బయటపడ్డాయి. ఆ పథకాల మీద రాసి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఊరు అనే పేరు రాయబడింది అక్కడ. అకేడియన్ అనేటువంటి భాషలో అప్పుడు ఉండేది ఆ భాష. ఆ భాషలో ఊరు అని ఆ మట్టి పాత్ర మీద కనబడింది.
ఊరు అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది? బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నటువంటి ఊరు ఊరు అనేటువంటిదే. ఊరు అనేది ఊరు కాదు, యుఆర్ అని ఉంది ఇక్కడ. ఊరు అనేది ఒక ప్రాంతం పేరు, ఒక ప్రదేశం పేరు. ఆ మట్టి పాత్ర మీద ఊరు అనేటువంటిది చెక్కబడి ఉంది. అప్పుడు శాస్త్రీయ వర్గాలన్నీ కూడా తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎక్కడైతే ఇప్పుడు తవ్వకాలు జరిగిస్తున్నామో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నటువంటి ఊరు అనేటువంటి ప్రదేశం కూడా ఇదే. చాలా బంగారం దొరికింది, అంతా వేరే విషయం అనుకోండి. అష్టపంజరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దొరికిన విషయం ఏంటంటే, మట్టి కుండలు దొరికే, మట్టి పాత్రలు దొరికాయి అక్కడ. మట్టి పాత్రలన్నీ కూడా దొరకడానికి దేవుడు కృప అందించాడు. ఆ పాత్రల మీద రాయబడిన విషయం ఊరు. 2016వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆ ఎక్స్కవేషన్లో ఇంకో విషయం బయటపడింది ఏంటంటే, ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత విస్తీర్ణంలో ఒక మైదానం కూడా వాళ్ళ తవ్వకాల్లో బయటపడింది. చుట్టూ కూడా ప్లాట్ఫామ్స్ కట్టి ఆ మధ్యలో ఒక ఖాళీ మైదానం అనేటువంటిది కూడా కనబడింది. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ అబ్రహాము గారి యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లే ఇదంతా కూడానే. అబ్రహాము గారు తండ్రి గారితో నివసిస్తున్నప్పుడు అలా సొంత ఊరిలో సొంత ఇల్లు కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే తెరాహు చాలా గొప్పడంట. ఊరు అనేటువంటి పట్టణంలో తెరాహు చాలా గొప్పడు. ఆయన విగ్రహాలు చేసేటువంటి వాడని కూడా 2019లో నేను మీ అందరూ కూడా తెలియపరిచాను. ఆ సమయంలో ఒక ఊరు కూడా బయటపడింది. ఆ ఊరిలో ఈ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ప్రదేశం ఈ తెరాహు నివసించేటువంటి ఇల్లు ఇది అని బయటపెట్టింది శాస్త్రీయ వర్గం అంతా కూడా. క్లియర్గా అన్ని వేల సంవత్సరాల క్రితం ఏ ఊరి పేరు అయితే ప్రస్తావించబడిందో ఆ శాస్త్రవేత్తలు కూడా బయటపడిన విషయం ఊరు అనేటువంటి ప్రదేశం నిజానికి ఉన్నదే. లేని ప్రదేశం కాదు, లేని ప్రాంతం కాదు. అబ్రహాము ఏ ఊర్లో అయితే ఉండేవాడో, ఏ ప్రదేశంలో అయితే నివసిస్తూ ఉండేవాడో, ఏ ప్రాంతంలో అయితే కుటుంబ సమేతంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడో ఆ ప్రాంతానికి బైబిల్లో ఉన్న పేరు కలిగినటువంటి ఆ ఊరిని మేము కనుగొన్నాము. ఊరు అనేటువంటి ప్రాంతాన్ని కనుగొన్నారు అంటే ఆ ఊరిలో ఉన్న మనిషి కూడా ఉన్నాడా లేనాడనా దాని అర్థం. ఊరి పేరే బయటపడిందంటే ఆ ఊరిలో ఉన్న మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా గొప్పడు తెరాహు, చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినాడు అబ్రహాము. అలాంటి వాడు ఎడారుల్లో నడవలసి వచ్చింది ఒంటరిగా. పాపం దేవుడు మాటకి విధేయత చూపి నడుచుకుంటూ వచ్చేసాడు అబ్రహాము ఆ సమయంలో విగ్రహారాధికుడే. పరిశోధనలు తెలిసి చెప్పిన విషయం ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా మక్కాయార్ అనేటువంటి ప్రాంతం అంతా కూడా మూన్ గాడెస్ని, మూన్ అంటే చంద్రుణ్ణి వాళ్ళు దేవుడిగా కొలుస్తూ ఉండేవారు. మీకు బోరు కొడుతుంది 2019లో చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం అన్నట్టుగా. చాలామందికి మర్చిపోయి ఉండొచ్చు. ఆ మూన్ గాడెస్ని వాళ్ళు కొలుస్తూ ఉండరు. అబ్రహాం గారి తండ్రి గారు కూడా ఆ చంద్రుడికి సంబంధించిన దేవత విగ్రహాలు చేసి అమ్ముతూ ఉండేవాడంట. కొంతమంది బైబిల్ స్కాలర్స్ తెలియజేసిన విషయం అది. ఆ విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. ఆ చంద్రుడి యొక్క దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలుస్తూ ఉండేవారు అంటే లేనా, సెలీనా, వేనస్, బేల్, ఇస్తార్, ఆ దేవతలను అప్పటి నుంచి ఉన్నాయి. సెలీనా అనేటువంటి దేవతనే ఈ అబ్రహాం గారి యొక్క తండ్రి గారు అందరూ కూడా కొలుస్తూ ఉండేవారు. ఆమె యొక్క ప్రతిమలని, ఆమె యొక్క విగ్రహాలను చేసి అమ్ముతూ ఉండేవారు అనేటువంటి చరిత్ర సంబంధించిన విషయాలు కూడా బయటపడ్డాయి. చాలా హై రేంజ్లో ఉండే ఫ్యామిలీ అదంతా కూడా. జిగురస్ అంటూ ఉంటారు వాటిని. 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టి ఉన్న ప్రాంతాలు కూడా బయటపడ్డాయి. జిగురస్ అంత అలాంటి వ్యక్తి దేవుడు పిలుపు మేరకి ఊరు నుంచి ఎక్కడికి బయలుదేరాడైనా కల్దీ దేశం నుంచి కనానునికి ఏం చేయబడ్డాడు? ప్రయాణం మొదలుపెట్టాడు. కల్దీ ప్రాంతంలో ఉన్నది ఒక ఊరు అనేటువంటి ఒక పట్టణం. ఆ ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. అబ్రహామా, నీతో నాకు పనుంది. నీ మూలంగా ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువు వలె సంతానం అనేది విస్తరించబడద్దు అనేటువంటి మాటని ఆ దేవుడు ఇవ్వడం అనేటువంటిది
జరిగింది. కాబట్టి అబ్రహాము లేనివాడు కాదు, ఉన్నవాడే. ఎందుకంటే ఆయన పిలుచుకున్నవాడు కూడా ఉన్నవాడు కనుక. అంత ప్రత్యేకమైన ఊరు, చాలా కాస్ట్లీ ఊరు. కావకల్లా చాలా బయటపడ్డాయి, సమయం లేదు కనుక అన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ అంత ప్రత్యేకమైన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈ అబ్రహాము. ఆ ప్రాంతానికే అంత పేరుంటే, ఆయన వచ్చినటువంటి పట్టణం అనే ఆ ఊరు అనేటువంటి దానికే అంత ప్రత్యేకత ఉంటే, ఇంకా అబ్రహాం గారు ఇంకెంత గొప్పడు అర్థం చేసుకోండి. ఆ ఊరే అంత ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అయితే, అన్న అద్భుతమైనటువంటి విగ్రహాలు చేసేటువంటి ఆచార వ్యవహారాల్లో, లేదంటే పేరుగాంచిన డబ్బుతో కూడినటువంటి ప్రజలుగా ఉన్నారని చెప్పి చరిత్ర తెలియజేస్తుంటే, అబ్రహాం ఇంకెంత గొప్పడు అర్థం చేసుకోండి. చాలాసార్లు సండే స్కూల్ నుంచి కూడా చాలామంది క్రైస్తువులకి అలవాటుగా మారిపోయిన విషయాలు ఏంటంటే, అబ్రహాము అనే పేరు ఎట్టిన మరుక్షణమే ఎవరైనా సరే మాట్లాడతారు, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. సండే స్కూల్ నుంచే కూడా అబ్రహాం గారి గురించి కానీ మాట్లాడేమా, ఎవరైనా సరే మొట్టమొదటిగా మాట్లాడే విషయం ఏంటి? విశ్వాసానికి తండ్రి. అబ్రహాం గారి యొక్క కొడుకు పేరు ఇస్సాకు. ఆయన మోరియా అనేటువంటి పర్వతం మీద బలి ఇచ్చేపోయాడు. లేకపోతే అబ్రహాం గారికి 99వ సంవత్సరంలో వచ్చినప్పుడు కొడుకు పుట్టాడు. లేకపోతే అబ్రహాం గారి యొక్క భార్య గారి పేరు సారా అని చెప్పి, ఇలాంటి చాలా విషయాలు అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడరా? అబ్రహాము అనే పేరు ఎత్తితే ఈ తప్ప ఇంకేమీ ఎవరో కూడా ప్రస్తావించరు. అబ్రహాము అనే పేరు కానీ నోట నుంచి బయటకు వచ్చిందంటే ఇలాంటి 4-5 విషయాలే మాట్లాడతారు. ఇంకా అబ్రహాం గారికి 4-5 విషయాలకే, ఆయన జీవితం 4-5 విషయాలకే పరిమితం అయిపోయింది అన్నట్టుగా ఈ 4-5 విషయాలే మాట్లాడతారు. విశ్వాసానికి తండ్రి, ఆయన కొడుకు పేరు ఇస్సాకు, భార్య గారి పేరు సారమ్మ, కల్దీ ప్రాంతం నుంచి కనానికి బయలుదేరినటువంటి వ్యక్తి అబ్రహాం అని చెప్పి 4-5 విషయాలే మాట్లాడతారు. కానీ అబ్రహాం గారిలో ఉన్న మరో గొప్ప ప్రత్యేకతల్ని ఎవరో కూడా మాట్లాడట్లేదు. అదే నా బాధ. ఈ 5 ఆయన గొప్పడు, ఇంక ఏటిల్లో కూడా ఆయన పనిచేయడా, ఇంక ఏ ప్రత్యేకతలు, ఏ గొప్ప విషయాలు అబ్రహాం గారిలో లేవా అంటే, నేనంటాను అబ్రహాం గారి గురించి తెలియని ఎన్నో విషయాలు దేవుని మూలంగా నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. విశ్వాసానికి మాత్రమే కాదు, ఇస్సాకు మాత్రమే కాదు, సారమ్మకు సంబంధించిన వాడు మాత్రమే కాదు, కానీ ఆయనలో అనేకమైన ప్రత్యేక గుణాలని, విశేషమైనటువంటి లక్షణాలని నేను గమనించాను. కానీ వీటి గురించి ఎవరో మాట్లాడలేదు. నేను ఎప్పుడో మాట్లాడిన జాతిగా వినండి, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేను ఏంటో బాగా వివరించి చెప్పగలిగే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్, నా లక్షణాలు, నా పద్ధతి, నా బుద్ధి, నా స్వభావం బాగా ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారు? కన్నా నా తల్లిదండ్రులు, కట్టుకున్న నా భార్య. నాకంటే ఇంకా వాళ్ళకంటే ఇంకెవరికి కూడా నా గురించి ఎవరికీ తెలియదు. వాళ్ళకి మాత్రమే నా గురించి ఎక్కువగా తెలుస్తుంది. నేను ఎలాంటి వాడిని, నా లక్షణాలు ఎలాంటివి, నా స్వభావం ఎలాంటిది, నా వ్యక్తిత్వం ఎలాంటిదని చెప్పి లోకానికి తెలియని ఎన్నో విషయాలు నన్ను కట్టుకున్న భార్యకి, నన్ను కన్నటువంటి తల్లిదండ్రులకి ఎక్కువగా అవి తెలుస్తూ ఉంటాయి తప్ప లోకానికి తెలియదు. అంటారు? వాళ్ళకి మాత్రమే నేను ఎలా ఉన్నానన్నమాట, దగ్గరగా ఉన్నాను కనుక. అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, దగ్గరగా ఉన్న వారికి మాత్రమే బయలుపరచబడుతుంటే వ్యక్తి యొక్క నిజమైన క్యారెక్టరు, ఆ వ్యక్తి యొక్క నిజమైన స్వభావం, ఆ వ్యక్తిలో ఉన్న నిజమైన లక్షణాలన్నీ కూడా బయటపడాలి అంటే దగ్గరగా ఉంటున్న వ్యక్తులకి మాత్రమే అది ఏం చేయబడతా ఉంటుంది, తెలియజేయబడతా ఉంటుంది. దూరంగా ఉన్న వ్యక్తులకి నువ్వు ఎలాంటోడువో నేనలాంటోడో ఎవరికీ తెలియదు. దగ్గరగా ఉన్న వాళ్ళకే నేను అసలు ఎలాంటి వాడినటువంటి విషయం తెలియబడదు. అయితే అబ్రహాము గారికి దగ్గరగా ఉన్న వాళ్ళకే, అబ్రహాం జీవితాన్ని దగ్గరగా పరిశోధించిన వాళ్ళకి మాత్రమే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడదు. కానీ దూరంగా బైబిల్కు దూరంగా బ్రతికేటువంటి వ్యక్తులకి అబ్రహాములో ఉన్న నిజమైన స్వభావాలన్నీ తెలుసుకోవాలంటే జన్మ సరిపోదంటాను. అవునా కదా? ఇప్పుడు నాకు దగ్గరగా ఉన్న నా తల్లిదండ్రులకే నేనేంటో బాగా అర్థమయ్యేది. నా సుగుణాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తావు. అంతేకాని నాకు దూరంగా ఉన్న వ్యక్తులకి నా గురించి ఎలా తెలుస్తుంది? నేను అంటాను, బైబిల్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే బైబిల్కి దగ్గరగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారో వాళ్ళకే తెలియజేయబడతా ఉంటాయి బైబిల్ భక్తుల యొక్క నిజమైనటువంటి అనుభవాలు అంటాను నేను. బైబిల్కు దూరంగా బతికేటువంటి వ్యక్తులకి బైబిల్లో రాయబడిన భక్తుల యొక్క జీవితాలు
సరిగ్గా అర్థం కావు. నేను అందుకే ఎప్పుడో మాట అంటూ ఉంటాను, బైబిల్ అనేటువంటిది మహాసముద్రము లాంటిది. ఎంత తవ్వినా సరే దాని లోతు ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప బయటికి పడదు అని చెప్పి బైబిల్కి దగ్గరగా బతకాలి. బైబిల్కి ఎప్పుడైతే దగ్గరగా బతుకుతామో బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలు కూడా అంత దగ్గరగా ఉండి మనం తెలుసుకోగలుగుతాం అంటాను నేను. బైబిల్ దూరంగా ఉన్నంతకాలం విశ్వాసామి తండ్రి, సారమ్మ భర్త, ఇస్సాక్ గారు నాన్నగారు, మోరియా పర్వతం, ఈ 4 అబ్రహాం. ఈ 4 గంటల మించి అబ్రహాం గురించి ఏం నేను ఉన్నాయో చెప్పండి. ఇంకా అబ్రహాంలో గొప్ప విషయాలు ఏమన్నా చెప్పండి. నేను అడుగుతున్నాను, 2 నిమిషాలు టైం ఇస్తాను. విశ్వాసానికి తండ్రి కాకుండా, సారమ్మ గారికి భర్త కాకుండా, ఇస్సాక్ గారికి నాన్నగారు కాకుండా, మోరియా పర్వతం మీద బలిచ్చేటువంటి క్రమంలో తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ పొట్టేల్ని బలిచ్చాడు అనేది కాకుండా ఇంకేం ఉన్నాయి చెప్పండి అబ్రహాం గారిలో. చెప్పండి అమ్మా, 2 minutes టైం ఇస్తాను. ఈయనలో ఈ విషయం ఉందని నేను చెప్పండి అని చెప్పండి. 2 minutes. నేను ఎందుకు చెప్పాను తెలిసి అందాక మాట, బైబిల్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకే బయటపడతా ఉంటాయి నిజమైన క్యారెక్టర్లు. దూరంగా బతికి వాళ్ళందరికీ జీవితాలు అర్థం చేసుకోవాలంటే బైబిల్ జీవితాలు అర్థం కావు. చెప్పండి. 2 నిమిషాలు టైం ఇస్తాను, పర్లేదు. 2 నిమిషాల్లో ఈ విషయాలు ఉన్నాయి కదండి, ఇందులో గొప్పడు కదండి, అందులో గొప్పడు కదండి, ఏదన్నా మీకు తెలిసినైనా చెప్పండి. అబ్బా, అది నేను చెప్పలేదులే, అవన్నీ అందరూ మాట్లాడేదే. ఇంకేంటి అందరూ మాట్లాడేదే. ఇంకేమన్నా చెప్పండి అమ్మా, పర్లేదు, ఇంకో నిమిషం ఉంది, చెప్పండి. ఇంకేమున్నాయి ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి ఏముంటాయి? లోతు మోసం చేసినా సరే వెళ్ళి సహాయం చేశాడు, క్షమాపణ కూడా మంచిదే. ఇంకేమున్నాయి? అబ్రహాం నుంచి ఈయన 175 సంవత్సరాలు బతికాడైనా. 175 సంవత్సరాలు బ్రతికించినటువంటి జీవితం నుంచి మనం నేర్చుకోదగిన ఒక 4-5 సాదాసీదా మనిషి నుంచి 4-5 నేర్చుకుంటున్నాం. బోల్డ్ సాక్ష్యాలు చెప్తున్నాం. అలాంటిది దేవాది దేవుడు నా స్నేహితుడు అని చెప్పి పిలిచాడు అంటే ఆయనలో ఇంకెన్ని గొప్ప అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి చెప్పండి. మొట్టమొదటిసారిగా దేవుడితో మాట్లాడినటువంటి వ్యక్తి కరెక్టే, కానీ అది దట్స్ నాట్ ఏ ప్రాపర్ ఆన్సర్. అబ్రహాం కంటే ముందు దేవుడితో మాట్లాడిన చాలామంది ఉన్నారు, నడిచిన కూడా చాలామంది ఉన్నారు, కరెక్టే. ఇంకేమున్నాయి లక్షణాలు, గొప్ప లక్షణాలు అంటున్నాను. దేవుడితో మాట్లాడడం గొప్ప లక్షణం ఏంటి? దేవుడు గొప్పడు కాబట్టి అలాంటి వ్యక్తితో మాట్లాడు, దేవుడు గొప్పడు. అక్కడ లక్షణాలు ఏటమ్మా పరిశుద్ధంగా ఉన్నాడా? ఇతను చేసుకున్నాడు కదండి, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి అమ్మా. ఏమి లేవా? నువ్వు చెప్పరా బాబు, ఏదో చెప్తున్నావు చెప్పు. టైం అయిపోతుంది, మనం ఒకలాగా చూసి వాళ్ళని తిట్టుకుంటారు. నేను మళ్ళీ పొరుగు వాళ్ళని ప్రేమించాలా? ఎక్కడ ప్రేమించాడు ఆయన? మంచి అనుభవం, అది చాలా కరెక్ట్ అనుభవం, నిజమే. ఆయనకంటే కూడా ఇతరులు బాగుండాలని చెప్పి 50 నుంచి కనీసం 40, 30, 20, 10 మంది అయినా సరే నీతి మాత్రం ఉంటాయి, క్షమించమని చెప్పి దేవుని బతిమాలకోవడం మంచి అనుభవం. అది ఇవే మాట్లాడుకుంటాం. అబ్రహాం అంటే ఇంతకు మించి గట్టిగా మీకు టైం ఇస్తే ఇప్పుడు ఒక 5 మాట్లాడుకున్నాం, ఇంకా టైం ఇస్తే ఒక 2 ఎత్తగలరేమో, అంతకు మించి ఎక్కువ మాట్లాడలేం. కానీ మీకు విషయం తెలుసా, అబ్రహాము కాదు, బైబిల్ యొక్క భక్తుల యొక్క జీవితాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆ బైబిల్ దేవుడికి అంత సమీపంగా బ్రతకాలి. బైబిల్కి దగ్గరగా ఉన్నప్పుడే ఆ భక్తుల యొక్క అనుభవాలు కూడా అంత దగ్గర నుంచి మనం చూడడానికి దేవుడు అవకాశాన్ని అందిస్తాడంటాను. ఇవన్నీ కరెక్టే, కానీ నాకు అబ్రహాం గారిలో నచ్చిన 2 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. అబ్రహాం గారు ఎందుకు నా దృష్టిని ఆకర్షించాడంటే, నా హృదయాన్ని ఆయన ఏ విధంగా ఆకట్టుకున్నాడంటే ఈ 2 లక్షణాలు బట్టి అని అంటాను. అంత అద్భుతమైన లక్షణాలు నేను అబ్రహాం గారిలో చూశాను. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్, ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. మొట్టమొదటిగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది, నేను అంత ఆకర్షితున్నైనటువంటి కారణం ఏంటంటే అబ్రహాము భార్య మాట వింటాడో. అబ్రహాము భార్య మాటను గౌరవిస్తాడు, ఇంకెక్కడ ఉండదు, అంత గౌరవిస్తాడు భార్యని.
అంత గౌరవిస్తాడా సొంత భార్యని? మామూలుగా గౌరవించడం. భార్య మాటని విన్న గొప్ప భర్త అంటాను నేను. భార్య మాటను గౌరవించిన గొప్ప భర్త అంటాను నేను. భార్య చెప్పిన మాటని జరిగించడానికి ఇష్టపడిన మొట్టమొదటి భర్త అబ్రహాం అని అంటాను నేను. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. సంపదలో ఆయనకి తగిన వాళ్ళు ఎవరో లేరు. అంత ఐశ్వర్యవంతుడు, అంత ఆస్తిపరుడు, అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాడు. 3000కు పైగా పని వాళ్ళతో తన సమూహం అంతటినీ కూడా నడిపించిన వ్యక్తి. కావలసినంత బంగారము వెండితో నింపబడిన వ్యక్తి. అంత గౌరవ ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తి భార్య దగ్గరికి వచ్చే సమయానికి ఆవిడ మాట వినడానికి ఇష్టపడతాడు. ఏ విషయంలో చెప్తున్నాను తెలుసా? సారమ్మ ఒకనొక సమయంలో అంటది, హాగర్ని ఇష్మాయేల్ని పంపించేయి అని అంటే, దేవుడు అంటాడు, నువ్వు ఆవిడ చెప్పినట్టే చెయ్యంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఏడు ప్రభా నా భార్య మాట నేనెండవేటి, నేనేటి నా భార్య అంత, నేను ఎంత ఆస్తుపడిని, నేను అంత కోటీశ్వరుని, ఎంత పేరుగాంచిన వ్యక్తి, ఆవిడ చెప్పిన మాట నేనెండవేటయ్యా అని అనలేదు. ఏమండి, హాగర్ని ఇష్మాయిల్ని పంపించేయండి అని అన్నప్పుడు అబ్రహాం అంటాడు, ఏమే చిన్నపిల్లలు కదా అన్నా సరే ఆవిడ చెప్పిన మాటను గౌరవిస్తాడు. హాగర్ని పంపించండి అంటే కుదరదు అని అనలేదు. నువ్వే కదా మొత్తం అంతా చేసావు అని అనలేదు. భార్య చెప్పిన మాటని గౌరవించిన గొప్ప భర్త అంటాను నేను. చదివేరా బైబిల్ గ్రంథంలో? లేదా? ఉందా లేదా? పంపించండి అంటే కుదరదనలేదు అబ్రహాం. నీ మాటే నాకు వేదము, నువ్వు చెప్పినట్టుగానే జరిగిస్తారని చెప్పి చక్కగా భార్య మాటని గౌరవించిన గొప్ప భర్త. గొప్ప భర్త. మళ్ళీ ఇంకెక్కడ కనబడకపోవచ్చేమో ఇలాంటి క్యారెక్టర్ అంటాను నేను. భార్యని ప్రేమించడం అంటే గట్టిగా హక్ చేసుకోవడం, గట్టిగా ముద్దులు పెట్టేయడం, గట్టిగా ఆ ఈచెడలే కాదు. నిజంగా భార్యని ప్రేమించే వ్యక్తి ఆమె మాటని గౌరవిస్తాడో. క్రియలు లేనటువంటి విశ్వాసం ఎలాగైతే మృతతుల్యమో, క్రియలు లేనటువంటి ప్రేమ కూడా మృతతుల్యమే. భార్య మాటని గౌరవించిన గొప్ప భర్త అని అంటాను నేను. గొప్ప భర్త. కానీ ఈ రోజున అలా లేరు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నేను చెప్పినట్టుగా ఏదైనా సరే జరగాలి. నువ్వు కొట్టుకున్న దానిలాగే ఉండు. నువ్వు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం. వంట వండావా పెట్టావా అన్న దాంట్లో తప్ప ఎక్స్ట్రాట్లో కానీ దూరేవంటే నీకేమైపోద్ది? ఈ విమానం మోతకి పోద్ది అన్నట్టుగా భార్యకి అసలు కూడా చాలా స్థానాలు ఎవరు భర్తలో. భార్యకి గౌరవించేటువంటి ఆలోచన కొంతమంది భర్తల జీవితంలో కనబడదు. భర్త గారు చెప్పినట్టుగానే భార్య గారు అనాలి తప్ప, భార్య గారు ఎప్పుడన్నా ఒక మంచి సలహా ఇచ్చారు అనుకోండి, మంచి సలహా కదా అని చెప్పి దాన్ని స్వీకరించడానికి ఇష్టపడేటువంటి భర్తలు లేకపోయారని అంటాను నేను. చాలా చోట్ల, చాలా కుటుంబాల్లో భర్త చెప్పినట్టుగా భార్య అనాలి తప్ప భార్య గారు చెప్పినట్టుగా భర్త అయినటువంటి కుటుంబాలు అయితే మాత్రం నాకు తెలిసి లేనే ఉండవు అంటాను. లేవన ఉండవు. ఎక్కడో ఉంటారేమో. నేను ఏం చెప్పినా సరే అదే చెయ్యాలి నువ్వు, నేను ఏమన్నా సరే అదే వినాలి నువ్వు, నేనా లేకపోతే నువ్వు అన్నట్టుగా భార్యని చాలా విషయాల్లో చిన్న చూపు చూసేటువంటి భర్తలో, భార్యని ఒక ఆట బొమ్మగా ఆడుకునేటువంటి భర్తలు కొంతమంది కనబడతా ఉంటారు. లెక్క చేయరు భార్యల యొక్క మాటల్లో. ఏమండి ఇలా చేస్తే బాగుంటుందండి, ఏమండి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి, ఏమండి ఇది మొదలు పెడితే బాగుంటుందండి అని చెప్పి ఒక మంచి ఆలోచన ఇస్తున్నటువంటి సమయంలో కూడా భర్తలుగా చాలాసార్లు నువ్వు చెప్తే నేనంటమేటి, అయినా నువ్వు ఆడించినట్టుగా నేను ఆడించడం పెట్టి, నేను చెప్పినట్టుగా నేను వినాలి తప్ప నీ మాట నేను వినవలసినంత అవసరత లేదు. లేరు అలాంటి వ్యక్తులు, చాలా చోట్ల లేరు. భర్త గారు చెప్పినట్టుగానే వినాలి భార్య గారు. అంటే భర్త గారు చెప్పినట్టుగా వినొద్దని కదని ఉద్దేశం. కొన్నిసార్లు భార్య మాటను కూడా గౌరవించడం అనేది కుటుంబ శ్రేయస్సే అంటాను నేను. కొన్నిసార్లు భార్యల యొక్క మాటల్లో కూడా జ్ఞానం ఉంటుంది. భార్య చెప్పిన మాటని దేవుడు వినమన్నాడంటే ఆమె అన్న మాటలో జ్ఞానం ఉందనా లేదనా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, నీకేం తెలుసు, ఇంట్లో కూర్చొని 4 గోళ్ళ మధ్యన ఉంటావు,
నీకేం తెలియదు, మేము మగవాడిని, నేను బయటికి వెళ్ళి కష్టపడేవాడిని, నేను చెప్పినట్టుగా నాలే, నేను చెప్పినట్టుగానే చెయ్యాలి, నేను చెప్పినట్టుగానే అన్నీ జరగాలన్నట్టుగా మూర్ఖ సంబంధమైన హృదయాలు కలిగిన భర్తలు చాలా చోట్ల కనబడుతుంటారు. ఒక మాట అయితే చెప్తున్నాను, బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా మగవాడిని హెచ్చుగాని ఆడదాన్ని తక్కువగాని చూపించడానికి ఇష్టపడలేదు. ఇద్దరూ కూడా సమపాలల్లోనే దేవుని చేతిలో వాడబడిన వ్యక్తులై ఉన్నారు. నేను ఎప్పుడూ కూడా మాట చెప్తున్నాను, తాతయ్య గారు ఈ మాట చెప్పారు లేదు నాకు అయితే తెలియదు, కానీ భర్త మాట భార్య వినడం ఎంత మంచిదో భార్య గారి యొక్క మాట భర్త గారు వినడం కూడా అంతే మంచిది. లెక్కలేనట్టుగా తీసి పాడేయకండి, భార్యల్ని విలువ లేనట్టుగా తీసి పాడేయకండి. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటడం లేదు. జ్ఞానవంతురాలు స్త్రీలింగం అక్కడ ఉపయోగించబడింది. భార్యకి మాత్రమే తెలుసు కుటుంబం బాగోవాలంటే ఏ విధంగా నడవాలి. కుటుంబం శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తి భర్తే కాదని అనట్లేదు, కానీ ఆ జ్ఞానాన్ని చాలా విషయాల్లో తెలియపరిచేది భార్యగా కూడా చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. కానీ చాలామంది భర్తలు అస్సలు భార్యల మాటలు లెక్క చేయరు. ఏదైనా చెప్పినా సరే ఎందుకు వచ్చింది అన్నట్టుగానే మాట్లాడడం మానేస్తారు, వదిలేస్తారు తప్ప అసలు ఎందుకు ఈ మాట చెప్పింది, దీని వెనకాల ఉన్న అర్థం ఏమీ ఉంది, దీని వెనకాల ఉన్న మేలు ఏమన్నా ఉందని చెప్పి పరిశీలించిన భర్తలు అయితే చాలా బాగుంటారు. అబ్రహాము ఎక్కడ కూడా భార్య గారిని చులకనగా చూడలేదు. భార్య యొక్క మాటను ఏం చేశాడు? ఆయన గౌరవించాడు. భర్త యొక్క మాటకు ఎలాగైతే భార్య గారు లోబడాలో భార్య గారి యొక్క మాటను కూడా వినుట భర్తకి క్షేమమని అంటాను నేను. చిన్న చూపు చూడకండి భార్యల్ని. వాళ్ళు చెప్పేవి కూడా కొన్నిసార్లు వినవలసిన అవసరం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పినవి కూడా కొన్నిసార్లు వినాలి. వాళ్ళు చెప్పినవి కూడా కొన్నిసార్లు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేగాని నా ఇష్టమే, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగానే చేయాలి, నేను చెప్పినట్టుగానే చేయాలి, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, కట్టుకున్న దానిలా ఉండు, ఆడదానిలా ఉండు. జెండర్ పార్షియాలిటీ ఏమీ లేదండి దేవుడి దృష్టిలో. మనుషుల దృష్టిలోనే ఆడవాళ్ళు చులకనగా, ఆడవాళ్ళు చిన్నవారిగా, ఆడవాళ్ళు ఏమీ తెలియని దద్దమ్మలుగా చూస్తూ ఉంటారు తప్ప దేవుడి దృష్టిలో ఇద్దరూ కూడా ఒకటే. అబ్రహాము భార్య యొక్క మాటను ఏం చేశాడు? విన్నాడు. అస్తమాటలు కూడా ఆవిడ చెప్పినట్టుగా కూడా ఎక్కడ లేదు. ఇలా చేయండి అలా చేయండి అని కూడా ఎక్కడా చెప్పినట్టుగా లేదు. కానీ ఒకే ఒకసారి అన్నది మేలు కోరి ఆలోచన చెప్పినటువంటి మాటనే భర్త ఏం చేశాడు? విన్నాడు. భార్యలు ఎప్పుడూ కూడా భర్తలకి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేవాళ్ళు చాలా చోట్ల ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే నీకు ఒక సలహా ఇచ్చిన మాట కానీ నీ భార్య నుంచి వస్తే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. చాలా అర్థం ఉంటుంది. కొంతమంది భర్తలు ఇలా చేస్తూ ఉంటారు, అస్సలు లెక్క చేయరు భార్య మాటలు. అస్సలు విలువ ఉండదు భార్య అంటే. ఎంత చెప్పినా సరే నీకు ఊరుకు నీకేం తెలియదు అన్నట్టుగా చులకనగా చూసేటువంటి భర్తలే. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, భార్య యొక్క మాట వినుట కూడా మంచిదే, పోయేదేం లేదు, అందులో నష్టం వచ్చేదేమీ లేదు. చక్కగా చెప్పింది, అర్థం చేసుకుని చెప్పింది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచన చెప్పింది భర్త గారికి. ఏమండి, ఇక్కడ వరకు ఏదైతే బాగానే సాగింది, కానీ ఇక ముందుకు వెళ్ళొద్దు. నీ కుమారుడు ఇస్సాకే ఉండాలి తప్ప ఇష్మాయిల్ ఉండకూడదు. దేవుడు దాన్ని గౌరవించాడు అన్నమాట. దేవుడు అలా చెయ్యమన్నాడు అంటే ఖచ్చితంగా ఆవిడ యొక్క మాటల్లో జ్ఞానం ఉందనా లేదనా? జ్ఞానం ఉంది. కానీ భర్తల్లో నాకు నచ్చని విషయం ఏంటంటే భర్తలు ఎప్పుడూ కూడా అప్పర్ హ్యాండే ఉండాలి ఇంట్లో. నేను చెప్పినట్టు డామినేటింగ్ ఫీలింగ్స్ చాలామంది జెంట్స్లో చూసేది. డామినేటింగ్ మరీ దారుణంగా ఉంటారు కొంతమంది. అయితే అస్సలు చీపురు పొల్లని ఎలాగైతే చూస్తారో అలా చూస్తుంటారు కొంతమంది ఆడోళ్ళని. లెక్కే చేయరు. అంటే ఆడోళ్ళు అంటే ఇంకెందుకు పనికిరానోళ్ళు అన్నట్టుగానే చూస్తూ ఉంటారు కొంతమంది. అది ఎంత మాత్రమో కూడా క్రైస్తవ సమాజానికి ఉండవలసిన లక్షణం అయితే కాదు అది. అబ్రహాము కట్టుకున్న భార్య యొక్క మాటను ఏం చేశాడు? ఆయన విన్నాడు. ఏమండి అంటే ఎంతలో ఉండవు ఎక్కడ అనలేదండి. వెంటనే అమ్మ నువ్వు చాలా బాగుంటావు, దేవుడు నిన్ను నీ బిడ్డను దీవిస్తాడని చెప్పి అప్పచెప్పవలసిన వాటన్నిటిని కూడా చక్కగా అప్పచెప్పి పంపించాడు ఆయన. చక్కగా అప్పచెప్పి పంపించుకున్నాడు ఆయన. ఉంటారు కొంతమంది భర్తలు కూడా వింటూ ఉంటారు, భార్యల మాటలు కాదంటలేదు, ప్రేమ ఎక్కువైపోయి కాదు, మందుడేస్తూ ఉంటారు కొంతమంది భర్తలకి భార్యలు. మరి వెళ్ళకపోతే ఏం చేస్తాడు? చచ్చిన పాము అయిపోడా?
మా భర్త గారు ఏం చెప్తే అదే వింటారండి నేను చెప్పింది. నిజమే, ప్రేమతో వింటున్నాడా, గౌరవంతో వింటున్నాడా, లేకపోతే ఏమన్నా ఎడిసావా? ముందెట్టు మార్చుకునేటువంటి భార్యలు కొంతమంది ముందు పెట్టుకుని, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, ఇది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నేను కల్లారా చూసాను చాలా చోట్ల. భర్తల్ని మాట వినట్లేదని చెప్పి మాట వినేట్టుగా మార్చుకుంటారు. ఏంటంటే ఆ పద్ధతిలో ప్రక్రియలు, ఇలాంటి మందులు గిట్టరు అలాంటివి అలాంటివి. అది కాదు దేవుడు కోరుకునేది. మందుట్టు మార్చుకోవడంలో గొప్పతనం ఏముంది? భర్తలు కూడా అలాగే బిస్కెట్ వేస్తూ ఉంటారు. నేను ఏం చెప్పినా సరే మా ఆవిడ గారు అనాలి, వినకపోతే నడువు విరిగిపోతుంది. బయటే సవారెడ్డి గారి లాగా మీసాలు తిప్పుతుంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత నడువులు బాధేస్తుంటుంది ఆవిడ. బయట మాత్రం మీసాలు తిప్పేస్తుంటాడు అని చెప్పి, ఇంటికి వెళ్ళిన తర్వాత వంగ తీసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ ఉంటుంది ఆవిడ. చెప్తున్నాను ఏమండి, ముందెట్టి మార్చుకోవడం, ఇంకోటి మార్చుకోవడం, లేకపోతే కంచం బయటకెట్టేసి మార్చడం, బెడ్డ బయటేసేసి భర్త గారు నువ్వు చెప్పిన మాట వినిట్టుగా చేసుకోవడం గొప్పతనం ఏం కాదు. నీ మీద ఉన్న ప్రేమను బట్టి నీ మాట వినగలగాలి భర్త. నీ మీద ఉన్న గౌరవాన్ని బట్టి నీ మాటను సన్మానించగలగాలి నీ భర్త గారు. అంతేగాని ముందెట్టి మార్చుకుని నువ్వు చెప్పినట్టుగా మీ ఆయన గారు ఆడటంలో గొప్పతనం ఏమీ లేదు. బెడ్డ బయట వేస్తాను అన్నప్పుడు భర్త గారు నీ మాట అంటున్నారంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నిన్ను గౌరవించి, నిన్ను ప్రేమించి, నీ మాటను సన్మానించగలిగిన భర్త అయితే చాలా మంచి విషయమే అది. మందులెట్టు మార్చుకోవడం పెట్టిన దరిద్రం కాకపోతే, కర్మ కాకపోతే అది ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం అంటే, ప్రాణాలు కోల్పోవడం వేరే విషయం, వాళ్ళు అస్సలు ఇంకా క్షమించబడరు దేవుడి దృష్టి నుంచి. ఒక మనిషిని ఈ విధంగా మార్చుకునే ప్రయత్నాలు చాలామంది, వాళ్ళు అసలు క్షమించబడరు. ఏ యుగమే కాదు, వచ్చే యుగంలో కూడా క్షమించబడే అవకాశం ఉండకపోతుంటాను నేను. వినాలి భర్త గారు మాట, భార్య గారు ఏది ఎలాగైతే వినాలో భార్య గారి యొక్క మాటను కూడా వినవలసిన అవసరత ఉంది. ఇలా చెప్తున్నానండి, మళ్ళీ మా నాన్నగారిని ఏమన్నా డిగ్రేడ్ చేసినట్టుగా ఉంటుందేమో, నేను వాస్తవానికి ఉన్న విషయం మాట్లాడతాను. మా నాన్నగారు చిన్నతనం నుంచి కూడా నాకున్న ఆలోచన బట్టి, నాకున్న ఆ గుర్తును బట్టి, ఆ జ్ఞాపకాలను బట్టి చెప్పేది, మా అమ్మగారు ఏది వద్దన చేసేవారు కదేను, వద్దన్న పని చేసేవాడు కదేను. ఎక్కడికో ఖరీదుకి వెళ్తున్నాడు అనుకోండి, వద్దండి ఈ వారం వద్దంటే ఆగిపోయాడు ఆయన. అదేంటి బాబు, రేపు చాలా బిజినెస్ ఉంది అది అని చెప్పినా సరే, అసలు ఆవిడ ఏది చెప్తే అది వినేవాడు ఆయన. మగోడు ఆయన, కుటుంబాన్ని నడిపించేటువంటి యజమాని ఆయన, కుటుంబ పెద్ద మా నాన్నగారు. చిన్నతనం నుంచి కూడా నాకు పెళ్ళి కాకముందు వరకు కూడా చూసినటువంటి గొప్ప అనుభవం మా నాన్నగారు ఏంటంటే, మా అమ్మగారు చెప్పినట్టుగా వింటారు ఆయన. ఇప్పటికీ వింటారని నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ ఏ శాంతి ఏం చేయమంటావు, ఏ అమ్మడు ఏం చేయమంటావు, వద్దంటే వద్దు, మీ ఇష్టం, నాకైతే ఇష్టం లేదంటే ఆగిపోతాడు ఆయన అక్కడ. అది వ్యాపారం విషయంలో కావచ్చు, మరొక వేరే విషయంలో కావచ్చు. అమ్మ వద్దు అన్న పని నాకు తెలిసేది చేయలేదు మా నాన్నగారు, చేయలేదు. ఆవిడ మాటను ఎప్పుడు గౌరవిస్తాడు. నువ్వు భార్యలో ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నువ్వు ఆడదానిలాగా ఉండు, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను కష్టపడి వస్తున్నాను, నేను వ్యాపారవేత్తను, నేను బిజినెస్ మ్యాగ్నెట్ని, కుటుంబం అంతా నా మూలంగా పోషించబడుతుంది, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి తప్ప నువ్వు చెప్పినట్టుగా నేను ఉండవని ఎప్పుడు కూడా మా నాన్నగారు అన్నట్టుగా నాకైతే జ్ఞాపకం లేదు. వద్దు అంటే ఆగిపోయాడు చాలా విషయాల్లో. వద్దు అని చెప్పి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరిగితే మా నాన్నగారు బాగా తెలుసు. వద్దురా బాబు, మీ అమ్మ వద్దన్న తర్వాత మళ్ళీ వెళ్తే ఉందా, మళ్ళీ ఇంటికి వస్తాను లేదరా బాబు అని అంటారు మా నాన్న. గౌరవించాలండి, భార్యని గౌరవించమంటే హత్తుకోవడం, ముద్దులు పెట్టడం, కౌగులించుకోవడం కాదు, మాటని గౌరవించడమే ప్రేమ. భార్యలు చెప్తున్నారా కొన్ని విషయాల్లో, కొన్ని సలహాలు ఇస్తున్నారా, ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్తున్నారా, ఇలా వెళ్తే బాగుంటుందని చెప్తున్నారా, ఇలా మొదలు పెడితే బాగుంటుందని చెప్తున్నారా, ఇలాగైతే చాలా బాగుంటుందని ఏదన్నా ఒక మంచి సలహా భార్య నుంచి వచ్చినప్పుడు వినడం తప్పేం కాదు భర్తగా. అంతేగాని నువ్వు ఆడదానిలో ఉండకుండా నీకెందుకు వచ్చినాయి అన్నీ, అనవసరంగా అన్ని విషయాల్లోనే జోక్యం చేసుకుంటావు ఎందుకు, అనవసరంగా అన్ని విషయాల్లోనే వేలు పెడతావు ఎందుకు, నువ్వు వెళ్ళేక్కడి నుంచి అని చెప్పి కొన్నిసార్లు అజ్ఞానంతో కూడిన పనులు ఎప్పుడైనా భర్త గారు చేస్తున్నారు అనుకోండి, ఈ భార్య గారు వెళ్ళి అక్కడ ఇంటర్ఫీర్ అయ్యి నువ్వు సలహాలు ఇవ్వడం కేసు వేళ నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు రాకూడదు మధ్యలోకి. ఈయన పెద్ద జమీందు గారు ఈయన పెద్ద జ్ఞానవంతుల్లాగా, నేను పెద్దలు మాట్లాడుకున్నా కదా, ఆడదాను నీకెందుకు అంటే అక్కడ ఈవిడికి అర్థమవుతుంది ఈ భర్త గారు అక్కడ పూల్ అయిపోతున్నాడు, తెంగరం చేసి ఆడేస్తున్నాడు, మోసపోతున్నాడు అని చెప్పి వెళ్తుంది ఈవిడి. నువ్వు మాట్లాడకు, మధ్యలో రాకో. మా అమ్మ నేనేదో మాట్లాడుకున్నాం కదా, మా నాన్నగారు నేనేదో మాట్లాడుకున్నాం కదా, మా కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నావు, నువ్వు రాకో.
నువ్వు అక్కడ కూర్చో, ఆ గుమ్మం దగ్గర కూర్చొని వినంతే, లేదా వంటగదిలోకి వెళ్ళి పని చేసుకో. అంతేగాని మేము మాట్లాడుకుంటున్నాడు మధ్యలోకి ఏం చేయొద్దు, రావద్దు, రావడానికి వీల్లేదంతే. ఎందుకు వస్తుందంటే ఆ భార్య నువ్వు ఒక విషయంలో ఎక్కడో బలహీనపడుతున్నావని, ఎక్కడో అజ్ఞానంతో కూడిన పని ఏదో మొదలుపెట్టేట్టుగా ఆవిడకి అనిపించింది కాబట్టి, నువ్వు ఎక్కడో మోసగించబడుతున్నావు అన్నట్టుగా ఆవిడకి అనిపించింది కాబట్టి, ఎక్కడో నువ్వు ఇంకా తొట్టులు పోతున్నావు అనే సమయానికే భార్యలు వచ్చి సలహాలు ఇస్తారు తప్ప ఉత్తప్పుడు వాళ్ళు పట్టించుకోరని నాకు తెలిసి చెప్తున్నాను నేను. అసలు చూసి చూడట్టుగానే ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యారంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది అన్నప్పుడు వస్తారు భార్యలు, లేకపోతే అన్నింటిలో తలదూర్చారు ఏం భార్యలు ఉండొచ్చులో కొంతమంది. వినాలి కొన్నిసార్లు. భార్య గారు ఏమన్నా ఒక మంచి సలహా ఇచ్చారంటే వినవలసిన అవసరం ఉందండి. అంతేగాని నేను చెప్పినట్టే కొంతమంది మరీ దరిద్రం రా బాబు, నేను అన్నాను కాబట్టి చెప్తున్నాను. కూర కూడా భర్త గారు చెప్పిందే వండాలి. నేనేం వండమా నువ్వే వండావు, ఇప్పుడు అదో గొడవ మళ్ళీని. ఈయన వండమన్నా కూర వండకపోతే మళ్ళీ గొడవ ఇంట్లో. ఇక ఆవిడకి నచ్చింది వండుకోవడానికి కూడా లేదు, ఆవిడకి నచ్చిన వండుకొని తినడానికి కూడా ఉండదు కొంతమంది భార్యలకి. అంత దరిద్రమైన జీవితం కొంతమంది. ఏదో నచ్చేదన్నా వండుకుందాం అనుకున్నారు అనుకోండి, వద్దు, నేను చెప్పింది మాత్రమే నువ్వేం చేయాలి, వండాలి. ఆ చెప్పిన అన్న ఏమంటాయంటే వంకాయ పులుసు బెండకాయ ఎప్పుడే, ఇంకేముండదు. ఆవిడ ఏదో పాపం నీసి తిని బతికింది, కొంచెం నాన్ వెజిటేరియన్ తిని బాగా బతికొచ్చిన వ్యక్తి ఏదో వండుకుంది, వద్దు, ఏమొచ్చది నీకు పొట్ట, నీకు ఎందుకు పొట్ట వస్తుందో ఇంకోటి వస్తుందో, ఆవిడ తినేది ఆవిడ ఏదో చేసుకుంటుంది ఆవిడ. తిండి విషయంలో కూడా సరతలే కొంతమంది అంటే జాగ్రత్తలు చెప్పేటువంటి భర్తలను తప్పు పడతలేదు. బాగా పొట్ట గిట్ట వచ్చేసినప్పుడు మరి తగ్గాలని అంటాడు ఏ భర్తనండి, బాగా చెప్తున్నాడు ఏమనో అనుకోకండి. తిండి విషయంలో కూడా ఆవిడకి ఏదో నచ్చేదో వండుకోవడం కుదరదు. ఈ వంట కూడా కూర కూడా భర్త గారు చెప్పినట్టుగానే వండాలి, లేకపోతే డేక్షలు ఏమైపోతాయి, నెత్తి మీదకి వచ్చేస్తాయి. ఒక అమ్మగారు ఉండేవారు లేరులే, ఇప్పుడు కొట్టేస్తే ఎంత అయిపోయిందంటే భర్త గారి నెత్తి మీద బొప్పు వచ్చేసింది. ఆయన మళ్ళీ పట్టుకొని చెప్తున్నాడు కొట్టి ఎంత వచ్చేసింది బొప్పు అని బాబు, నా దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను, కొట్టి ఎవరు కొట్టేసారండి బాబు, ఇంకెవరండి బాబు, మీరు బాప్తీసం ఇచ్చారు కదండి బాబు మా ఆవిడ కంటే బాబు, నేను బాప్తీసం కూడా మళ్ళీ కొట్టేసిందా, మీరు బాప్తీసం ఇచ్చిన దగ్గర నుంచి అలా కలిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత అయిపోయిందంటే బొప్పు అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. నిన్న కూడా నాకు ఎవరో చెప్పారు. వింటున్నావా నీ భార్య మాట? కొన్ని విషయాల్లో భార్య యొక్క మాటకి గౌరవించేటువంటి భర్తగా కనబడుతున్నావా లేదా? అసలు ఇంకా పిల్లల విషయంలో అయితే కొంతమంది భర్తలు అసలు జోక్యం చేసుకొని ఎవరు భార్యలు పూర్తి ఇంకా హక్కు అంతా కూడా నాకే ఉంది పిల్లల మీద, నీకు సంబంధం లేదన్నట్టుగానే కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లల పట్ల తండ్రి గారికే కాదు తల్లి గారికి కూడా ఏముంటాయి, ఆశలనే ఉంటాయి, బాధ్యతలనే ఉంటాయి, కొన్ని కోరికలనే ఉంటాయి. తన పిల్లలు ఎలా ఉండాలని, తన పిల్లలకి ఎలాంటి వాళ్ళని పెళ్లి చేయాలని, ఇలాంటి చదువు చదివించాలని చెప్పి చాలామంది తల్లులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ పిల్లల విషయంలో కూడా కొంతమంది తండ్రులు నువ్వు పట్టించుకోక పిల్లల భవిష్యత్తు అంతా నా చేతుల మీదే ఉంది, నువ్వు చెప్పినట్టుగా అంటారు కొంతమంది. పెళ్లి విషయంలో కావచ్చు, పాప మా భార్య గారికి నచ్చదు, ఏమంటే సంబంధం మీకు నచ్చింది కానీ నాకేమీ ఎక్కలేదండి, కొంచెం తేడాగా ఉందని మాట్లాడకు నువ్వు, నేను చెప్పిందే నువ్వేం చేయాలంతే. అలా కదండి, సంబంధం మంచిదని మీరు అనుకుంటున్నారు కానీ నాకెందుకు కొంచెం తేడా కొడుతుందండి. చేసుకుంటే బాగుపడతారు అన్నట్టుగా లేదు కానీ కొంచెం ఏదో కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుందంటే మాట్లాడుకుని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన, ఆల్రెడీ మాట్లాడేసాను, నువ్వు నేను చెప్పినట్టే మన పిల్లల్ని అలాగిచ్చి ఏం చేసేలా తెలియజేశాను. ఇంకా భార్య గారి ఇంటర్ఫీరెన్స్ ఏమి ఉండదు, ఇంకా భార్య గారి యొక్క మాటతో ఇంకా అవసరత లేదు. ఏమండి పిల్లలు ఇది కొనుక్కోవాలనుకుంటున్నారండి, పిల్లలు ఎలాగా ఇలాంటి సబ్జెక్టులో చదవాలనుకుంటున్నారండి, ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారండి, వద్దు, పిల్లల గురించి నువ్వు ఆలోచించుకో. పిల్లల్ని ఎలా చదివించాలో, ఎవరికి పెళ్లి చేయాలో నాకే. ఎందుకంటే అలా నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నారు, వాడు ఎవడో మిమ్మల్ని మోసం చేసేట్టుగా కనబడుతున్నాడు, అనవసరంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, నా మాట వినండి అంటే నా ఫ్రెండ్ల మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు మాట్లాడద్దంటే. ఒకనొక సమయంలో ఆ ఫ్రెండ్ గారి ఐపీ పెట్టేసిన తర్వాత మళ్ళీ భార్యగా దగ్గరికి వచ్చి తాడే అన్న ఇస్తావా, తాకట్టు పెడతాను, మళ్ళీ ఆవిడే దిక్కేంది మళ్ళీ. వద్దురా బాబు, ఎవరికి డబ్బులు ఇవ్వకరా, మోసపోతావు నువ్వు, నీ ఫ్రెండే అంటున్నావు, నువ్వు గుడ్డిగా డబ్బులు ఇచ్చేస్తున్నావు, గుడ్డిగా మధ్యలో ఉండి మధ్యవర్తిగా నువ్వు అప్పులు ఇప్పిస్తున్నావు, నీకు ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి భార్య గారు మంచి సలహా ఇస్తారు. ఇవిడి వద్దండి బాబు, అలాంటి విషయాలు ఎందుకు తలదూరుస్తున్నారండి మీరు?
ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో మధ్యవర్తిగా మీరు ఎందుకు డబ్బులు ఇప్పిస్తున్నారండి? మధ్యవర్తిగా మీరెందుకు ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి డబ్బులు పంపకాల మధ్యన మీరెందుకు పెద్ద మనిషిగా ఉంటున్నారండి? ఎందుకు వచ్చిందండి బాబు అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు భర్త గారు ఏం చేయాలి? అమ్మో, భార్య గారు చెప్తారంటే నా మేలు కోరే కదా అని చెప్పి అనుకోలేడు. నువ్వు నోరు మీ అంతే, నోరు మూసే. ఆడ ఎలాంటోడో నాకు బాగా తెలుసు, మా ఫ్రెండ్నే అంటావు నువ్వు, మీ పుట్టింటి పంపించేస్తాను, అక్కడికి ఇంటి పంపించేస్తానని చెప్పి. వద్దండి, మధ్యలో ఉండకండి. మీకు ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఏదో పడతారు, మీకెందుకండి అని చెప్పి ఇక్కడ సలహా ఎత్తుంటుంది సారమ్మలాగా. అప్పుడు అబ్రహాం గారిలాగా అక్కడ ఏం చేయలేనా? వినాలి. అమ్మ, మా ఆవిడ చెప్పింది నేను చేయనురా, మా ఆవిడ చెప్పింది నేను ఎక్కడ పడితే అక్కడ సంతకాలు ఎట్టనరా, మా ఆవిడ గారు చెప్పారా బాబు, మధ్యలో ఉండొద్దు అంటుంది, మీరు పడంటే నాకు మాత్రం చెప్పకండి, మీకేమైనా అప్పులు గిప్పులు అంటే మీరు తేల్చుకోండి తప్ప నన్ను మాత్రం మధ్యలో లాక్కండ్రా బాబు అని చెప్పకపోగా నా ఫ్రెండ్ మీదే నీకు అంత అనుమానం అని చెప్పి ఆ ఫ్రెండ్ని వెనకేసుకుని వస్తాడు తప్ప ఈ భార్యని ఏం చేయడు? గౌరవించడు. ఆ ఫ్రెండే నట్టేట ముంచేసిన తర్వాత మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిందే బాగా జరిగింది. కాబట్టి ఆ మొలతోడో లేకపోతే మెళ్ళలో ఉన్న ఆ తోడు ఎత్తే కొంచెం ఏం చేస్తాను? ఎందుకు వచ్చినాయండి? మధ్యవర్తిగా ఉండొద్దని భార్యలు చెప్తున్నప్పుడు గౌరవించండి భర్తలుగా. మీకు ఎందుకు వచ్చినాయండి బాబు? మీకెందుకండి బాబు? వాళ్ళ మధ్యలోకి వెళ్తారండి, వాళ్ళ గోడలో వాళ్ళు చూసుకుంటారండి బాబు అన్న సింహారెడ్డిని నేను అన్నాం అనుకో, తర్వాత మీసాల కేసాలు అన్నీ కూడా ఎగిరిపోతాయి. వద్దు. భార్య గారి మాటలు కొన్ని విషయాల్లో వెనక తప్పదు అంటాను నేను. చాలా మంచి చేసింది సారమ్మ మాట కానీ అబ్రహాం ఆ రోజు కానీ వెనకపోయి ఉండుంటే ఇష్మాయేలు కొండ మీద వరకు కూడా రాకపోదు, మధ్యలోనే ఎగిరిపోదు. ఇష్మాయేల్ అని కూడా అసలు పుట్టకపోతునేమంటాను నేను. ఇంకా భార్య మాటని గౌరవించవలసిన భర్తగా మనం ఉండవలసిన అవసరత ఉంది. అంతేకాని తీసిపడేయకండి, ఆడల్ని తీసిపడేయకండి, చిన్నచూపు చూడకండి ఆడేవారిని. మనకంటే మేధావులు. కుటుంబ సంబంధమైన విషయాలు ఆడవాళ్ళకే బాగా తెలుసు అంటారు, మగవాళ్ళ కంటే కూడా. మా అమ్మగారి యొక్క సలహాలు పాటిస్తూ ఉండేవారు నాన్నగారు. ప్రసన్న గారు మేధావి కాదని అన్నాను, కానీ ఆవిడ సలహాలు కూడా కొన్ని సార్లు ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను గౌరవిస్తూ ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నా, ఈయన అన్నది అనరా ఆవిడ, ఎప్పుడైనా అన్నారంటే మాత్రం నా గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఖచ్చితంగా అనరా, ఇంటర్వ్యూర్ ఎవరో, కానీ ఇంటర్వ్యూర్ అయ్యి చెప్పారంటే మాత్రం ఆలోచిస్తారు. ఆ సమయంలో వదిలే అని అంటే అనొచ్చు, కానీ దాన్ని లైట్ తీసుకొని నేను. కుటుంబ సంబంధమైన విషయాలు భార్యలు చాలా జ్ఞానవంతంగానే జరిగిస్తారంటాను నేను. వినాలి. భర్త గారి మాట భార్య గారి అంత నెలలో భార్య గారి మాట కూడా భర్త గారు వినవలసిన అంత అవసరత ఉంది. వద్దండి, క్లియర్గా చెప్పింది పంపించేయండి, నేను ఎందుకు చెప్తున్నా వినండి అంతే. మళ్ళీ పల్లెత్తు మాట అనలేదు, సార్ నువ్వు చెప్పింది నేను చేస్తానని పంపించిన తర్వాతే దేవుడి కార్యాలన్నీ కూడా అబ్రహాం గారి జీవితంలో మొదలైనవి. చిన్నచూపు చూడకండి, భార్య గారిని ఆడవారిని ఎప్పుడూ కూడా చిన్నచూపు చూడకండి. మా టేనమ్మ, మా చెల్లి, మా కుటుంబంలో ఉన్న పెద్దోళ్ళకి సలహాలు ఇస్తుంటుంది ఆ పిల్ల, మేము గౌరవించాం. మా అమ్మమ్మ గారు ఒక ఆడవారే, ఆవిడ యొక్క సలహాలు గౌరవించాం. ఆడవాళ్ళలా ఉండనన్నట్టుగా ఎప్పుడు మా కుటుంబంలో ఎప్పుడు వినబడలేదండి. మా కుటుంబంలో ఏ పెద్దల దగ్గర కూడా ఆడదానిలా ఉండు, నీకు ఎందుకు వచ్చింది ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నది ఎక్కడ లేదు. నాకు మారు మనసు లేనప్పుడు నేను ఏమన్నా మాట్లాడి ఉండొచ్చేమో, నాకైతే జ్ఞాపకం లేదు. మా పూర్వీకుల్లో కానీ మా కుటుంబ పెద్దల్లో కానీ ఎప్పుడు భార్యని కించపరుస్తూ మాట్లాడినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడు కూడా ఆడవారిని తక్కువగా చూసినటువంటి మగవారు నా కుటుంబంలో లేరు. ఆడవాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళిన వారే ఉన్నారు చాలామంది మా కుటుంబంలో పెద్దల మగవాళ్ళలో. అంతేగాని చాలా డామినేటింగ్ ఆడవాళ్ళు డామినేట్ చేస్తుంటారులే, కాదని అంటలేదు, నేను చెప్తున్నాను. కొన్ని ఫ్యామిలీస్ అయితే మగవాడిదే పై చేయ, ఇంకా ఆడదాన్ని అస్సలు వాళ్ళు ఎందుకు అంటే వంట చేయడానికి తప్ప దేనికి పనిచేయరు, దేనికే పనిచేయరు. ఇప్పటికి మేము ఎవరం వేసుకుంటూ ఉంటాం, అమ్మమ్మ ఆ రోజు అలా చేయమందే, చేసాం కాబట్టి ఇలా ఉన్నాం. అమ్మమ్మ గారు ఆ రోజు అలా చెప్పారు అని చెప్పి ఈ రోజుకి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆవిడ మాట జ్ఞానమైంది కాబట్టి ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. జ్ఞానం తక్కువ మాట్లాడితే ఈరోజు మాట్లాడుకుంటామా? దానివల్ల ఎలా మన జీవితం నాశనం అయిపోయింది. ఆవిడ వల్ల ఈ రోజున మన బతుకులు అలాగైపోయి నన్ను ఉందేమో, కానీ ఎప్పుడు అనలేదు మా ఆడవాళ్ళని, కుటుంబ ఆడవాళ్ళని ఎప్పుడో కూడా గౌరవించాలి. మగవాళ్ళుగా ఆడవాళ్ళ యొక్క మాటను గౌరవించాలండి. అస్సలు లెక్కలేనట్టుగా చాలా చులకన చూపు చూస్తూ ఏదో ఒక
ఆ కూరలో కరివేపాకులో తీసి పాడేసినట్టుగా పాడేస్తానంటే నువ్వైతే మాత్రం క్రైస్తవుడు మాత్రం అనుకోవద్దు. నీ భర్తని గౌరవించు, నీ భార్యని ప్రేమించు, అంతే తప్ప లేదు కాదు అని అంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడతాయి. వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. కుటుంబ విషయాలు మగవాడిగా భర్తగా మాత్రమే కాదు, భార్య గారి యొక్క సలహా కూడా ఎంతైనా మంచిది. అబ్రహాములో నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, అంత గొప్పవాడు కూడా కొన్ని వేల మంది పరిహారంతో నడిపించబడుతున్న వ్యక్తి అయినప్పటికీ కూడా భార్యను చులకనగా చూడలేదు. చెప్పిన మాటను ఏం చేశాడు? జరిగించాడు. ఎక్కడ కూడా చెప్పలేదు, ఎలా చేయాలా చెప్పలేదు. ఆవిడ చెప్పినట్టుగా కదండి హాగర్ని తీసుకొచ్చాడు. కాదన్న మాట ఎప్పుడైనా చేశాడా అబ్రహాం? సారమ్మ చెప్పింది ఎప్పుడన్నా కాదనకుండా చేశాడా తప్ప వద్దు కుదరదని అన్నాడా? చెప్పిందే చేశాడు. అంటే నేను ఇందాక అన్నాం కదా, ప్రేమను బట్టి చేయాలి. మందులను బట్టి భర్తలు నువ్వు చెప్పినట్టుగా మార్చుకుని నువ్వు చెప్పినట్టుగా వినేట్టుగా చేయడం అది కరెక్ట్ కాదు. ప్రేమను బట్టి చెయ్యాలి. నీ భర్త నీ మాటని గౌరవించాలంటే నీ మీద ఉన్న ప్రేమను బట్టి గౌరవించాలి. అంతేగాని ముందెట్టు మార్చేసుకున్న తర్వాత, లేకపోతే బెడ్డ బయటేసేస్తానన్న మాటలను బట్టి, కూర వండన్న మాటలను బట్టి ఇంకా వెనక తప్పట్లేదు అన్నట్టుగా కాదు. ప్రతి మాటని కూడా గౌరవించేటవాడు. ఆవిడ మాట్లాడింది, చేయమన్నది, చెప్పింది చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నది బైబిల్లో, కానీ చెప్పిన ప్రతిదీ చేసుకొచ్చాడు. ఆయన చేసుకొచ్చాడు. కాబట్టి ఒకప్పుడు అందరూ కూడా భర్తని భర్త మాటను గౌరవించని చెప్పారేమో. నేను చెప్తాను, కొన్ని విషయాల్లో భార్య మాటలు కూడా చాలా మేలుని తెచ్చిపెడతాయి. భార్య ద్వారాగా కూడా కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడి యొక్క ఆలోచనలు కూడా భార్య ద్వారాగా భర్తకి దేవుడు తెలియపరుస్తుంటాడో. చులకన చేయకండి, చిన్నగా చూడకండి. భార్య మాటల్లో జ్ఞానం ఉంది, భార్య మాటల్లో మేలుంది. కొన్నిసార్లు మాట్లాడతాడు, వాళ్ళ ద్వారాగానే మాట్లాడుతుంటాడు. దేవుడు ఆలోచన ఆవిడ ద్వారాగానే నెరవేర్చుకున్నాడు. చెయ్యి అబ్రహామా, సారా చెప్పినట్టుగానే చెయ్యి. భార్యని గౌరవించిన గొప్ప భర్త. రెండవదిగా నాకు అబ్రహాము గారిలో నచ్చిన మరొక గొప్ప విషయం ఏంటి అని అంటే, మోషేలో కూడా కనబడలేదు ఇలాంటి అనుభవం నాకు. మోషేలో సైతం లేని గొప్ప లక్షణం, గొప్ప అనుభవం నాకు అబ్రహాం గారిలో కనబడిందంట. ఏ విషయంలో అండి అని మీరు అడగొచ్చు. ఏ విషయంలో అని అంటే, అబ్రహాము దేవుడు మోషే నా ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడు అన్నాడు. కానీ దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని పిలిచాడు, నా ఫ్రెండ్ అని పిలిచాడు. నా ఫ్రెండ్ అని పిలిచాడు అంటే అబ్రహాములో ఏదో ఒక నచ్చిన విషయం ఉండే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను చూడండి, మోషే అయినా సరే దేవుడి మీద కోప్పడ్డాడు, మోషే అయినా సరే దేవుడి మీద తిరగబడినట్టుగా మాట్లాడాడు, మోషే అయినా సరే విసుగెత్తిపోయి కొన్నిసార్లు నాకెందుకు వచ్చింది, నేనేమన్నా కన్నానా, నేనేమన్నా వాళ్ళ కాపరనా, నన్ను చంపేవా బాబు, ఎందుకు వచ్చింది, ఏమైనా నడిపించలేకపోతున్నాను అని చెప్పి ఆయనన్నా విసుక్కున్నాడు. కానీ అబ్రహాము జీవితంలో ఒక్కసారి కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. మోషే అంటాడు, వీళ్ళని ఏమన్నా నేను కన్నానటే అంటాడు కోపంలో. మోషే అంటాడు, వీళ్ళకి నేనేమన్నా కాపరనా అంటాడు. మోషే వాళ్ళకి నడిపించలేక విసుగెత్తిపోయి నన్ను చంపేయచ్చు కదా, జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచిపెట్టచ్చు కదా అని చెప్పి విసుగెత్తిపోయి దేవుని ప్రశ్నించినట్టుగా కొన్ని మాటలు ఉంటాయి. కానీ అబ్రహాము జీవితంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఎదురు మాట్లాడినట్టుగా నాకైతే అక్కడ కనబడలేదు. గుడ్డిగా ప్రేమిస్తాడు దేవుడు. చాలా జెన్యూన్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరి మధ్యన ఉందంట. పల్లెత్తి మాట ఒకసారి అనలేదండి అబ్రహాం. కానీ మోషే కంటే ఎక్కువ శోధన అబ్రహాంకి ఎదురవుతుంది. అబ్రహాం పడినన్ని శ్రమలో మోషే కూడా పడి ఉండకపోవచ్చు అంటాను. కానీ మోషే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా, దేవుడి మీద తిరుగుబాటుగా మాట్లాడినట్టుగా
అబ్రహాం ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాట్లాడా? అనలేదా మోషే ఎప్పుడుని? నేను కన్నానేలనే అని అనలేదా? నేను కాపర్నా అని అనలేదా? నన్ను చంపేహా ఎందుకు వచ్చింది అని అనలేదా? ఏలి అలాగైతే ఇసుకెత్తిపై తీసేసి కదా ఏదో పేనాన్ని, ఇంకా ఉంచుతావు ఎందుకు అని చెప్పి ఏలి అలాగైతే విసుగెత్తిపై తీసే ప్రాణం అన్నాడు. మోషే కూడా నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి. నేను అబ్రహాము మోషేకి మించిన ప్రయాసపడినప్పటికీ, మోషేకి మించిన శోధనలు ఎదురైనప్పుడు కూడా పల్లెత్తి ఇన్ని శ్రమల్లో కూడా ఒక్క మాట అనలేదు. ఒక మాట అనలేదు. బాగా బతికేవాడిని, ఆ చంద్రుడికి సంబంధించిన విగ్రహాలన్నీ చేసుకుని హ్యాపీగా లీడ్ చేసిన ఫ్యామిలీలో నుంచి బయటికి తీసుకుని వచ్చింది దీనికోసమే నేటి ప్రభా, ఎన్ని శ్రమలు అనిపించడం, ఎన్ని కష్టాలు అనిపించడం ఎప్పుడన్నా అన్నాడండి? ఒకసారి అనలేదు ఆయన. ఏటి లేక పుట్టిన కొడుకుని బలిచ్చేయమంటున్నావా అని ఎప్పుడన్నా అన్నాడండి? ఏటి నా సొంత భార్యని పొరో రమ్మంటుంటే చూసి చూన్నట్టు ఉంటావేటయా అని అన్నాడా? పల్లెత్తి ఒక్క మాట అండాను కూడా అబ్రహాము ఇష్టపడలేదు. ఒక్క మాట అనలేదు దేవుడిని. ఇన్ని సంవత్సరాల్లో 175 years బతికాడు అబ్రహాం. 175 సంవత్సరాలు బతికాడు. 75వ ఏట పిలుచుకున్నాడు దేవుడు. 100 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దేవుణ్ణి ఎదిరించి మాట్లాడిన చరిత్ర అబ్రహాముకి లేదో. అంత జెన్యూన్ ఫ్రెండ్షిప్ అది, అంత జెన్యూన్ రెస్పెక్ట్ ఉంది దేవుడి మీద. 100 సార్లు ఈయన ఇంకా కోపం వచ్చినాడు బండతో మాట్లాడింటూ కొట్టాడు కూడా నా మోసే. ఆ లాస్ట్కి మొత్తం అన్నీ కొవ్వులు గివ్వులు అన్నీ తగ్గించేసాడు అనుకోండి, కరెక్ట్గా నిలబెట్టేశాడు. మరి ఐగుప్తులో పెరిగాడు కదా గురువుగారు, కొంచెం ఉన్నట్టు టెంపర్ మొత్తం అంతా లైన్లో తీసుకొచ్చాడు. కానీ అబ్రహాము అంత వయసు మందిన వ్యక్తి అయినప్పుడు కూడా పల్లెత్తి జీవితంలో దేవుణ్ణి అనడానికి కూడా ఇష్టపడలేదు. అంత సౌమ్యుడిగానే తన జీవితాన్ని కొనసాగించి. నేను అంటున్న ట్రూ ఫ్రెండ్షిప్లో నిజమైన ప్రేమ ఎంత ఉండడం నిజమైందో అంత గౌరవం కూడా ఉంటుంది. అనబుద్ధి అవదు. ఒక మాట దేవుని అనాలనిపిస్తుందమ్మా, ఒక్క మాట కూడా అనబుద్ధి అవుతుంది. నిజంగా దేవుడికి నీకు మధ్యన అంత సత్సంబంధం ఉంటాయి, అంత మంచి సహవాసం కానీ ఉంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన ప్రతికూలతలో నువ్వు జీవిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి మాత్రం పల్లెత్తి ఒక్క మాట అనడానికి కూడా నీకు మనసు రాదు. దేవుణ్ణి ఒక్క మాట అనలేదు అబ్రహాము. ఒక్క మాట అనడానికి కూడా తను ఇష్టపడలేదు. బైబిల్లో అందరికీ మించిన శ్రమ అబ్రహాం జీవితంలోకి ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి సన్మానించేడే తప్ప ఎక్కడో కూడా ప్రశ్నించలేదు. అంత భక్తిపరుడు, అంత విశ్వాసానికి పితామహుడు, దేవాది దేవుడు మూలంగానే నా స్నేహితుడు అని పిలవబడినటువంటి అబ్రహామే ఒక్క విషయంలో కూడా దేవుడికి ఒక్కసారి కూడా తిరస్కరించినట్టుగా, ఎదురాడినట్టుగా లేదు. కానీ పనికిమాలిన భక్తి చేస్తాం మేము. అసలు మన భక్తే కాదు, మన జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. కానీ ఏదన్నా మన జీవితంలో చిన్న శ్రమ వచ్చిందనుకోండి, వెంటనే దేవుడి పడిపోతారు. ఏం చేశాడండి దేవుడు? నమ్ముకున్నందుకు రట్టేట ముంచేసాడండి. ఈ దేవుల్లోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా కూడా లాగా అయిపోయింది. అంటే దేవుడిని అనడానికి నువ్వు ఏ పాటు పెడతావా? దేవుని అనెత్తవా? అబ్రహాం కంటే గొప్పతనం నువ్వేమన్నానే? అంత గొప్ప అబ్రహామే ఎన్ని శ్రమలు వచ్చి నోరు మూసుకుని కూర్చున్నాడు. కానీ చాలామంది క్రైస్తువుల్లో భక్తిహీనులే అంటానే. భక్తిపరులు కూడా కాదు, ఒక నామకార్థపు భక్తి చేస్తూ ఉంటారు. ఒక్క ప్రతికూలత వచ్చిందంటే అదేంటి దేవుడు అలా వదిలేశాడు, అబ్బాబ్బే దేవుడు అలా చేస్తాడని అనుకోలేదండి. దేవుడు అసలు నువ్వు ఇలా ఉంటే అలా మమ్మల్ని చూసి చూన్నట్టుగా వదిలేస్తావా నాయన? నాకే ఎందుకు కష్టాలు? నువ్వు మాట్లాడవలసింది. నువ్వు దేవుని ప్రశ్నించడానికి సరిపోతావా? దేవుని అడగడానికి సరిపోతావా? నా జీవితంలో నాకు ఎలాంటి శ్రమ ఎందుకు వచ్చిందని చెప్పి పల్లెత్తి దేవుని ప్రశ్నించడానికి ఒక్కడికి లేదు అధికారం, ఒక్కడికి అర్హత లేదు. నువ్వు చేసేదే పనికిమాలిన భక్తి, నువ్వు చేసేదే స్వార్థపూరితమైన భక్తి. నువ్వు బాప్తీసం పొందుకుందే నామకార్థ బాప్తీసం. కానీ ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుడి మీద పోతూ ఉంటుంది. దేవుళ్ళకి వెళ్ళాం కానండి ప్రయోజనం ఏమీ లేదండి. దేవుళ్ళలోకి వెళ్ళాం కానీ కష్టాలే తప్ప సుఖం ఏమీ లేదండి. మా బంధువులు అంటున్నారని కాదండి,
మా భర్త గారు అంటున్నారని కాదు కానండి, దేవుళ్ళలోకి వెళ్ళిన దగ్గర నుంచి మనశ్శాంతి కోల్పోయామండి. కష్టాలు ఎక్కువైపోయినాయండి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయండి, శ్రమలు ఎక్కువైపోయినాయండి, చాలా సమస్యలు. అమ్మా కూర్చోండమ్మా, సమస్యలు ఎక్కువైపోయినాయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి దేవుళ్ళలోకి వచ్చిన దగ్గర నుంచి. నువ్వు అనవలసింది, దేవుని ప్రశ్నిస్తున్నావా? నీ శ్రమకాలంలో దేవుని శోధిస్తున్నావా? వెంటనే 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 ఒక్క శ్రమ వచ్చింది, ఒక్క సమస్య వచ్చింది, వెంటనే పడిపోతారు దేవుడి మీద. నేను అడుగుతున్నానండి, ఒక్కడైనా సరిపోతామండి దేవుని అడగడానికి, ప్రశ్నించడానికి? నా జీవితం ఎలాగైపోయిందేటి? ఎన్ని సమస్యలేటి? చూసి చూడనట్టుగా వదిలేసేవేటి? చేసిన ప్రార్థనలన్నీ వింటున్నావా లేదా? నువ్వు అసలు ఆ దేవుడువా కాదా? నిన్ను నమ్ముకున్న తర్వాత నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నిన్ను నమ్ముకున్న తర్వాత నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయినాయి అని అనడానికి ఎవడన్నా సరిపోతాడా? నువ్వేటి, ఆయన ఏంటండి? నువ్వేటి, ఆయన ఏంటి అంటున్నాను. ఊకలో టైప్ మనం వెంటనే దేవుడి మిగిలిపోద్ది. వెంటనే దేవుడు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాడు. దేవుడు లెక్క చేయట్లేదండి అసలని. ఇన్ని ప్రార్థనలు కూడా వేస్ట్ అయిపోయినాయండి. ఎంత భక్తి కూడా, ఈ భక్తి ఇదంతానే. ఒక మాట అంటాను చూడే, జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా దేవుణ్ణి ఒక్క విషయంలో కూడా ఏలెత్తి చూపడానికి సరిపోమ్మా. ఒక్క విషయంలో కూడా వేలు ఎత్తి దేవుణ్ణి చూపడానికి కానీ, దేవుణ్ణి ప్రశ్నించడానికి కానీ సరిపోము. అబ్రహాము లాంటి వాడే ఎక్కడ ప్రశ్నించలేదు దేవుణ్ణి, ఎక్కడ కూడా ఆయన్ని ఏలెత్తి చూపినట్టుగా లేదు. కానీ నామకార్థపు భక్తి చేస్తూ చాలాసార్లు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు అన్నవాడు ఉన్నాడా, నా పిల్లలు మారట్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఎలాగైపోయింది, ఏం భక్తి చేసావనే బాబు నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు దేవుడిని? నీ వల్ల సగం ఎలాగైపోయారన్న దానికంటే కూడా దేవుని ప్రశ్నించే వ్యక్తులు ఉండరండి అలాంటి వాళ్ళు. మాట అంటున్నాను చూడండమ్మా, చీటికి మాటికి దేవుడు ఏం చేయలేదండి, దేవుడు ఏం చేయలేదని అనకండి. నువ్వు రాత్రి పడుకుని పొద్దున మళ్ళీ మేలుకున్నావంటే కూడా ఆయన కృపే. ఏం చేయలేదు, ఆశీర్వదించలేదు, దీవించలేదు, అందరికీ కొంపలు వచ్చేసినాయి, అందరికీ ఇల్లు రైతులు వచ్చేసినాయి, మాకు మాత్రం ఇంకా పెన్షన్ పడకపోయినా దేవుడి మీదకే, పెన్షన్ పడకపోయినా చూసారండి, దేవుడు కూడా నేనంటే పడనండి, అందరికీ ఎత్తాడండి పెన్షన్, నాకు రానవడండి మా దేవుడు. అదేం బతుకోదు వెళ్ళదండి బాబు. దేవుడు వల్ల నీకు పెన్షన్ రాలేదా? సిగ్గుండక్కర్లేదు నీ ముఖానికి. పెన్షన్ రాకపోయినా దేవుడే, ఆ ఇల్లు పట్టాలు రాకపోయినా దేవుడే, పిల్లలు బాగా చదవకపోయినా సరే అది కూడా ఎవరో దేవుడే. భర్త గారు మందు మానట్లేదు, అది దేవుడే. ఎంత ప్రార్థన చేశాను కానీ భర్త మాన. నువ్వు మారేవా? నువ్వు మారేవి ఎంతకని? మారు మనసు లేని ప్రార్థన వినడం బాగా గుర్తుపెట్టుకోండి. మారు మనసు లేని ప్రార్థన జవాబు ఇవ్వడం, మారు మనసు పొందిన ప్రార్థనకే జవాబు ఉంటుంది. ఒకసారి చెప్పాను ఇది, ఒక విషయంలో గుర్తుందో లేదో. దేవుడి మీదకి ఎంత కన్నీరు విడిచాను, ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎంత భక్తి చేసి, భక్తి మళ్ళీని ఎంత భక్తి చేసినా సరే సమాధానం లేదు. ఎంత భక్తి చేసినా సరే దేవుడి సమాధానం ఇవ్వట్లేదు. నీ పాడు బుద్ధిని మానుకో ముందు. నీ బుద్ధి ఎలాంటిదో ముందు అది రెక్టిఫై చేసుకో. నీ బుద్ధి మారదు కానీ దేవుడు అన్నీ ఇచ్చేయాల. ఒక్క మాట మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ కూడా ఈ మాట అనకండి. దేవుడు ఏం చేయలేదండి, దేవుడు చూసి చూనట్టు వదిలేసాడండి, దేవుడు అసలు మనల్ని పట్టించుకోవట్లేదండి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శ్రమలు ఎక్కువైపోయినాయండి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయినాయండి, ఇలాంటి బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్నారంటే అసలు దేవుడికి నీకు మధ్యన సంబంధం లేదని అంటాను, సహవాసం లేదని అంటాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న ఏ ఒక్కడో కూడా దేవుని ప్రశ్నించలేరు. దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని ప్రశ్నించలేరు. దేవుడితో సరైన సహవాసం కలిగి ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని ప్రశ్నించలేరు. దేవుడి యొక్క ప్రేమను నిజంగా అనిపించిన ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి ప్రశ్నించలేరు. దేవుడి దగ్గర ఎంత తగ్గాలో అంత తగ్గగలిగేటువంటి స్వభావం ఉన్నవాడు
జీవితంలో దేవుణ్ణి ప్రశ్నించలేడు. నిజంగా ఆయన ప్రేమలో కట్టబడి అంటబడిన వ్యక్తివైతే, ఆయన సహవాసం యొక్క రుచి చూసిన వ్యక్తివైతే, దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో ఎరిగిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుడికి నీకు మధ్య నుండి పోలికని జ్ఞాపకం చేసుకుని తగ్గించుకునే వ్యక్తివైతే, ఎన్ని శ్రమలు వచ్చినా పల్లెత్తి దేవుణ్ణి మాత్రం ఒక మాట అనలేమండి. కష్టం వచ్చినప్పుడు అనేస్తారేటండి దేవుణ్ణి. అన్నీ బాగున్నాయి దేవా నీ వల్ల ఈరోజు ఇలాగ ఉన్నావు అని అంటారో లేదో తెలియదు, కానీ కష్టం వచ్చిందంటే మాత్రం వెంటనే పడిపోతారు దేవుడి మీద. సమస్య వచ్చిందంటే వెంటనే పడిపోతారు. ఎక్కడ పడ్డాడండి అబ్రహాం? పడ్డాడు ఎక్కడన్నా? రోడ్లు నాకు ఇచ్చేసాడు హ్యాపీగా. అంత కాస్ట్లీ లైఫ్ జీవించేటువంటి అబ్రహాం రోడ్డు మీదకి వచ్చి బికారుల్లో బతికాడు. అన్య రాజ్యాల మధ్యన భార్యను కాపాడుకోలేని ఒక వృద్ధుడు ఆ వ్యక్తి. ఎంత నలిగిపోయాడు ఆయన, ఎంత నష్టపడ్డాడు ఆయన. ఒక్క మాట అనలేదు దేవుణ్ణి. లేక ఇచ్చిన కొడుకును కూడా తీసేసుకుంటావా, నువ్వు దేవుడివేనేటయ్యా అని అన్నాడా? పొరోలు భార్యని ఎత్తుకెళ్ళిపోదాం చూస్తే ఆ ముసలోడు ఎంత ఏడ్చుంటాడండి, ఎంత ఏడ్చుంటాడు ఆ ముసలి వయసులో. అంత అందగత్తావిడి. మామూలుగానే హెబ్రీ స్త్రీలు మహా సౌందర్యగతులు అని ఉంటుంది, మహా అందగతులు. అంత ముసలావిడిని కూడా పొరో దృష్టిని ఆకర్షించిందంటే ఆవిడ ఎంత మహా సౌందర్యవత అర్థం చేసుకోండి. అంత నలిగిపోయాడు. తమ్ముడి దగ్గర మోసగించబడ్డాడు. పొరోల విషయంలో నలిగిపోయాడు. ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలోనే శ్రమ. ఒక్కసారైనా దేవుణ్ణి ప్రశ్నించాడా? సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రశ్నిస్తున్నావంటే, నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఏం చేసావు నాయన అని చెప్పి నువ్వు అంటున్నావు అంటే, సమస్య కాలంలో నన్ను వదిలిపెట్టేసావా నువ్వు అని చెప్పి ముఖం మీద దేవుణ్ణి విసర్జిస్తున్నట్టుగా మాట్లాడుతున్నావంటే, దేవా నేను నమ్ముకున్న తర్వాత నా జీవితాలు ఏం బాగున్నాయి నాయన అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తివైతే నీకు దేవుడికి మధ్యన సరైన సంబంధాలు లేవో. అస్సలు ప్రశ్నించడానికి ఎవరం సరిపోం. అందుకే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు మోషేని దేవుడు. అక్కడ ఉన్నాయన ఆ పిస్కా కొండ మీదే పడుకో, అక్కడే సమాధి అంతా కూడా అయిపోతావు. నీకు అంత సీన్ లేదు, ఓడిపోయావు. మరి ప్రశ్నించాను. నేను చెప్పిన మాటను గౌరవించకపోగా నా పని నువ్వు చాలాసార్లు చులకనంగా చేసి మాట్లాడు. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ప్రశ్నించకండి, దేవుణ్ణి అనకండి. దేవుడు ఏలెత్తి చూపారనుకో, ఏలు కాదు జీవితాలు నాశనం అయిపోతాయి. అసలు అండానికి సరిపోవండి. దేవుణ్ణి ఏలెత్తి చూపడానికి, దేవుడా నేను ఇంకా ఎలా ఉన్నారేటి, నా ప్రార్థనలు ఆలకించవేటి, నా బతికేటి ఎలాగైపోయింది, నువ్వు ఉన్నావా లేదా, నేను ఏంటి నా బతికేటి అనండి దేవుడి ముందు మాట్లాడుతున్నావంటే అసలు సరిపోవు. దేవుడిని అండి అసలు సరిపోవండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అబ్రహాములే ఉండాలి తప్ప నాకే ఎందుకు వచ్చినాయి, నాకే ఎన్ని సమస్యలు, నాకే ఎన్ని కష్టాలు. నువ్వు నిజంగా అంత భక్తిపరుడు అయినా సరే అన్నంకి వీల్లేదు. అబ్రహాం అంత భక్తిపరుడు అయినా సరే నోరు ముసుగు కూర్చున్నాడు. లింగమంట చేస్తారా భక్తి, తోటకూర భక్తిలో కూడా దేవుని ఏలేడు చూపాడు. ఇలా ఏలేడు చూపి నువ్వు చూసుకోసారి అర్థంలో నువ్వు ఏటో. నిజం చెప్తున్నానండి, దేవుడి సహవాసంలో వర్ధిల్లినాడు. దేవుని పల్లెత్తు ఒక మాట అనలేడు. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. పాప విషయంలో, పాప చనిపోయినప్పుడు ఆ సాక్ష్యం నా జీవితం అంతా కూడా గుర్తుండిపోతుంది, సందేహం లేకుండా చెప్తాను. ఎందుకంటే దేవుణ్ణి ఏమి అడగలేదు, రెండు అడిగాను. ఒకటేమో ప్రస్తుతాన్ని అడిగాను, రెండోది కూతురుని అడిగాను. ఇంకా అంతకుమించి నేను ఎప్పుడు దేవుని అడగలేదు. మా అమ్మ నాన్నకి ఆయుష్యమ్మని కూడా అడగను ఎప్పుడు. నేను నా కొడుకు గురించి కూడా అడగను, నేను నా గురించి కూడా ఏదో అడగను. నా లైఫ్లో దేవుణ్ణి ఎక్కువగా అడిగింది, ఎక్కువగా గోజాడింది ఏదన్నా ఉంటే ఒకటి ఈవిడి విషయంలో, రెండోది కూతురు కావాలి, నాకు అమ్మాయి కావాలి. అంతకుమించి నేను ఏం కోరట్లేదు. అంటే మారాలని అడిగేవాడిని, అది వేరు. నా వ్యక్తిగత అవసరాలు ఆ గురించి అడిగింది మాత్రం ఇద్దరినే. ఒకటి జరిగింది. రెండో విషయంలో ఇచ్చినట్టే ఇచ్చి ఏమైపోయింది, పాప చచ్చిపోయింది.
ఇచ్చినట్టు ఇచ్చాడు, ఆయనే ఇస్తానన్నాడు, ఆయనే మాట ఇచ్చాడు. సంఘం అందరి ఎదుట కూడా వాగ్దానాన్ని తెలియపరిచిన వ్యక్తిని నేను ఎంత ఇష్టపడుతున్నానో కూడా ఆయనకి బాగా తెలుసు. నాకు ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టమో కూడా దేవుడికి బాగా తెలుసు. ఆడకుమార్తె పుడితే ఎంత ఆనందిస్తానో కూడా నా దేవుడికి బాగా తెలుసు. అదే ఆడపిల్ల చేతిలోకి వస్తుందనే సమయానికి చచ్చిపోయినప్పుడు పల్లెత్తి ఒక మాట నేను అనలేకపోయాను. ఎందుకు తెలుసా? నేను అంత గొప్ప భక్తిపరుని కాదు. రెండోదిగా నాకు రెండో కారణం ఏంటో చెప్పమంటారా? ఏ యోగ్యత ఎన్నిక లేని నన్ను ఆయన పిలిచి ఇక్కడ నిలబెట్టడమే చాలా ఎక్కువ. ఆయన నిలబెట్టడమే చాలా ఎక్కువ. ఇలాంటి పాపాత్ముడిని ఎంచుకోవడమే చాలా ఎక్కువ. ఆయన చేసిన అన్నాటితో పోల్చుకుంటే నాకు జరిగిన నష్టం ఎక్కడ కనబడలేదు. ఆయన నుంచి నేను పొందుకున్న మేలులతో పోల్చుకుంటే నా జీవితంలోకి వచ్చిన నష్టం అసలు నష్టమే కాదు. నాకు అనాలనిపించలేదు, నాకు అనలేకపోయింది ఏమండి, మనసు రాలేదండి ఆయన ఒక మాట అనడానికి. నేనేటి, నా బ్రతుకేటి, నాలోటు వాళ్ళు నువ్వు ఎంత ఎంచుకుని ఇక్కడ నిలబెడితే నేను ఒక మాట అనగలనా? నేను ఏదో భక్తిపరుడినా, భక్తిహీనుడు నేను అనలేకపోయానండి. నేను అనబుద్ధి కాలేదు నాకు. ఎందుకంటే నా జీవితంలో జరిగిన నష్టం కంటే కూడా ఆయన చేసిన మేళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఆయన చూపిన మేలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన ఇన్ని మేలుల్లో జరగకూడదు అనుకునే చిన్న నష్టం పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇన్ని విధాలుగా ప్రేమిస్తున్నాడు, ఇన్ని విధాలుగా కృప చూపుతున్నాడు, ఇన్ని విధాలుగా ఆదరిస్తున్నాడు, ఇన్ని విధాలుగా ఆదరిస్తున్నప్పటికీ, ప్రేమిస్తున్నప్పటికీ నా జీవితంలో జరిగిన ఒక నష్టాన్ని బట్టి ప్రభువా ఏటయ్యా అని అనడానికి మనసు ఎలా వస్తుంది? నేను కరెక్టే నుండి అయితే అనడానికి కూడా వీలు లేదనుకోండి. ఎన్నికలేను ఇక్కడ అవన్నీ చూసుకుని పోతే నాకు అనిపించింది, అసలు దేవుణ్ణి ఎవడన్నా పేరెట్టి ఏలెత్తి అనగలమా అంటే అనలేమండి. అసలు దేవుడిని అస్సలు ఒక పేరెట్టి ఒక ఏలెత్తి అనలేం మనం. ఒక్క మాట అనలేం దేవుణ్ణి. అనబుద్ధి కాదు మన మనసుకి. ఆయన చేసిన ఏమో కోట్లు కోట్లు కోట్లు, జరిగిన చిన్న నష్టాన్ని బట్టి అవన్నీ మర్చిపోయి కృతజ్ఞత లేని వాళ్ళంటే ఇదే. కృతజ్ఞత లేకపోవడం అంటే ఇదే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు ఆయన. చేసినవి అన్నీ మర్చిపోయి వచ్చిన నష్టాన్ని బట్టి అవన్నీ పూర్వ వైభవాన్ని మర్చిపోవడం అన్నదే కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత ఉంటే ఆయన చేసిన జ్ఞాపకం ఉంటే తప్ప వచ్చిన నష్టాలు అసలు లెక్క చేయమండి. ఆ నష్టాలను బట్టి దేవుని ఒక మాట అనలేం. రెండు కారణాలు. అసలు నేను ఈ రోజు వరకు ఇలా ఉన్నాను అంటే ఆయన కృప. ఎన్నికలేనో నన్ను నిలబెట్టాడు. అలాంటిది ఆయన నేను ప్రశ్నించడానికి నేను సరిపోను. నాలో ఉన్నాయి ఫ్లాస్. ఆయన నేను ప్రశ్నించడానికి ఏ విధంగా కూడా ఒక్క కారణం కూడా లేదు. అమ్మ మీరు కూర్చొని ఆలోచించండి. దేవుడిని ఎవరన్నా సరే ఏలెత్తి ఒక మాట అనగలరా అంటే ఎవడు అనలేమమ్మా. అనేకన్నా ఈజీగా దేవుడు ఏం చేయలేదండి, దేవుడు ఏ నుంచి ఏం పొందుకోలేదండి. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయినాయండి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు ఎక్కువైపోయినాయండి. దేవుడు అనేవాడు ఉంటే ఈరోజు మేము ఎలా ఎందుకుంటామండి? మా ప్రార్థనలే అంటలేదండి, దేవుడు మమ్మల్ని వదిలేసాడండి అనేస్తున్నావు దేవుడిని ఈజీగా. దేవుడు ఏలుడు చూపుతున్నావు. ఆయన చేసినవన్నీ మర్చిపోయి ఏలెత్తి చూపుతున్నావు నువ్వు. ఎవ్వరం చూపించలేమమ్మా దేవుణ్ణి. పల్లెత్త మాట అనలేం, ఏలెత్తి చూపలేము. ఆయన చేసిన కార్యాల్లో మన జీవితంలో మన బుద్ధిహీనతను బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి, మన అజాగ్రత్తను బట్టి వచ్చేటువంటివే కదప్ప సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు. ఆయన అంతటా ఆయన పంపించి ఏమి లేదు. అంత గొప్ప వాళ్ళం, అంత గొప్ప భక్తి కూడా మన కాదు. మన వల్ల మనం వచ్చిన నష్టాలు ఎక్కువ, మన వల్ల మనకు కలిగినటువంటి ఇబ్బందులు ఎక్కువ, మన అవిధేయతను బట్టి మనకు వచ్చిన సమస్యలు ఎక్కువ. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. దేవుడి మీద పడిపోవడం వీళ్ళకు అలవాటు అయిపోయింది బాగానే. చేసి భక్తి ఏమో తోటకూర భక్తిని వెంటనే దేవుడిని ప్రశ్నిస్తావా? ఏం చేసావు దేవుడికి? నువ్వేం చేసావు దేవుడికి? ఏం చెయ్యాలండి? ఆయన ఒకటి అడుగుతున్నాను. రాత్రి కళ్ళు మూసుకుని పొద్దున మళ్ళీ కళ్ళు తెరుస్తున్నావు అంటేనే ఆయన కృప అండి. ఇంక అంతకంటే ఏం కావాలి నీకు? పడుకున్న వాళ్ళు పొద్దున్న లెగుస్తారు లేదో కూడా తెలియదు.
బయటికి వెళ్ళిన భర్త సాయంత్రానికి క్షేమంగా వచ్చి కుటుంబ సమేతంగా నలుగురు మధ్యన భోజనం చేస్తున్నామంటే ఆయన కృప. ఇంక అంతకంటే ఏం కావాలి నీకు? ఇంక అంతకంటే ఏం కావాలి? ఆ పుట్టుక్కుని పోతనే ప్రాణాలు బయటికి వెళ్ళి వస్తాడో లేదో గ్యారంటీ లేని రోజులు. పుట్టుక్కుమని నిన్న ఒకట చూసిన, చాలా బాధపడ్డాను. ఒక తల్లి ఏడుస్తుంది. ఆ తల్లి మతిపోయింది, మతి స్థిమితిలో లేదు. కొడుకు చచ్చిపోడన్న బాధలో ఏడిచేస్తుంది ఆవిడ. మా అమ్మగారిని అలాగ 2-3 సార్లు చూశాను. తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు, మావేలు చచ్చిపోయినప్పుడు నేను అలా చూశాను మా అమ్మని. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడే కదా మతిపోయినట్టుగా అయిపోతారు వాళ్ళు. మనలో ఉండరు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మా అమ్మ, తాతయ్య గారు అమ్మమ్మ చచ్చిపోయినప్పుడు, మావేలు చచ్చిపోయినప్పుడు బయట రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. మతి లేదు ఆవిడికి. అలాగా కొడుకుని ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లి అనుకుంటానండి పాపం. పుట్టినరోజు పూట ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసి వచ్చేస్తానన్నాడంట. చూసారు లేదు న్యూస్లో? కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అంటే తల్లి ఆ కెమెరాస్ ఉన్నాయని కూడా ఆవిడ గ్రహించలేదు అనుకోండి. ఆవిడ మతి అంతా ఏం లేదు. ఇదేంటి ఎక్కడున్నాడు, దెబ్బలు తగిలి అంటున్నారు, మళ్ళీ చచ్చిపోయాడు అంటున్నారు, ఇటీ పిచ్చిదైపోయింది. బయటికి వెళ్ళి కేక్ కట్ చేసి వస్తాడు, దెబ్బలు తగిలినాయి అనే కదా అన్నారు, మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయాడు అంటున్నారు ఏంటని చెప్పి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలియదు. బయటికి వెళ్ళినోడు వస్తాడు లేదు గ్యారంటీ లేదండి. ఎదవపోతుకు మన కరెక్ట్గా వెళ్ళినా సరే అవతడు కరెక్ట్గా వస్తడం లేదు గ్యారంటీ లేదు. మన కరెక్ట్గా నడుపుతాం బండి, కారు, సైకిల్ అన్నీ. మరి అవతలు వచ్చేవాడు కరెక్ట్గా ఉండాలి కదా. పాపం ఈ కుర్రాడికి చాలా కరెక్ట్గానే వెళ్ళాడు. ఆయన రివర్స్లో వచ్చి కొట్టాడు. ఆ యాక్సిడెంట్ నేను సీసీ కెమెరాలో చూశాను. నాకు తెలిసి చచ్చిపోతాను. నా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అవ్వలేదు అనుకుంటాను. అది బయటికి వెళ్ళిన భర్త వస్తాడో రాడో తెలియని రోజుల్లో బతుకుతున్నాం. మనం జాగ్రత్తగా జీవిస్తున్నప్పుడు కూడా అవతలోడు కరెక్ట్గా ఉంటాడో కూడా లేనటువంటి రోజుల్లో బతుకుతున్నాం. బయటికి వెళ్ళినాడు క్షేమంగా ఇంటికి వస్తే దేవుడు ఇంకేం చేయాలండి? రాత్రి మీద కుటుంబ సమేతంగా నలుగురు చక్కగా భోజనం చేస్తుంటే దేవుడు ఇంకేం చేయాలండి? చక్కగా పడుకుని పొద్దున సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి నువ్వు లెగిసి నీ పని నువ్వు చేసుకుంటున్నావంటే ఇంక దేవుడికి ఏం చేయాలి? నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు నన్ను మోసం చేశాడు, దేవుళ్ళకి వస్తా కష్టాలు అనకండమ్మా. నువ్వు బతుకున్నావంటేనే గొప్ప దీవెనది. నడుస్తూ చచ్చిపోతున్నారు. 25 సంవత్సరాల కుర్రాడంటే డ్యాన్స్ ఎత్తా కూలిపి చచ్చిపోయాడు. 25 సంవత్సరాల కుర్రాడాడు నడుస్తూ పడిపోయాడు. అంత దుఃఖం పడిపోయాడు. 19 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ అటాక్ ఏంటండి? 19 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ అటాక్ ఏంటి? 19 ఇయర్స్ అమ్మాయి స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది. ఏం తెలీదు. 19 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ స్ట్రోకు, హార్ట్ పెయిను, లేకపోతే హార్ట్ అటాక్ అని ఏ వయసులో వినబడి మనకే 60-70 సంవత్సరాలు వచ్చి హార్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారని వాళ్ళు. ఇప్పుడు 20 సంవత్సరాల లోపు వచ్చేస్తాను అందరికీ హార్ట్ అటాక్లు. ఏం కావాలండి ఈరోజు నీకు చెప్పండి? ఏమి ఇవ్వలేదు దేవుడు నాకు చెప్పండి. ఈ విషయంలో మేము తక్కువగా కనబడుతున్నామండి. ఈ విషయంలో మేము అందరికంటే కూడా ఎందుకో కూడా సరిపోవండి. ఈ విషయంలో దేవుడు మాకు ఏం చేయాలని అన్న ఒకటి చూపించండి. ఏ విషయంలో దేవుడు మనల్ని అన్యాయం చేశాడు చెప్పండి? మనం చేసే భక్తికిని మనకున్న బతుక్కిని మనకు ఆయన చూపుతున్న కృపకే సంబంధం ఉందా? 19 సంవత్సరాల అమ్మాయికి గుండెపూడు చచ్చిపోయాడు. అప్పుడులాగా సిపిఆర్ చేయడం అని గాలి వచ్చేసి ఇలాగెళ్ళి నొక్కేస్తే బతికడ లేవలే ఒక్కసారిగా పాట్మని అయిపోతుంది. బంద్ చేస్తలేదు అది. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. చిన్న వయసులో తెలియట్లేదు అంతే. రాదంటమ్మా. నేను చదివాను దాని మీద, పూర్తి స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నార్మల్గానే వెళ్తూ ఉంటుందంట. అది ఎంత డేంజరస్ కొలెస్ట్రాల్ అంటే నరాలకి అటు ఇటు చిన్నగా మొదలవుతుంట. అదొక పొడుపు ఇదొక పొడుపు కింద. ఆ పొడుపు కాస్త 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 ఇలా పెద్దగా అయిపోద్ది. ఆ కొవ్వు ఒక్కసారిగా ఆగుతుందంట అంతే. రక్తం వెళ్ళకుండా కొవ్వు పెరిగిపోయి ఒకే ఒకసారి నిమిషంలో మారిపోద్దంట. తుపుక్గా అయిపోతుంది గుండెకాయ. నొప్పి వచ్చేసి ఒకప్పుడు ప్రార్థన చేసేవారు, సులువైన మరణం కావాలి, నొప్పి లేని మరణం కావాలి మా తాతల కాలంలో. ఇప్పుడు ఏం అక్కర్లేదు, నొప్పి లేకుండా పోతున్నాం. సులువైన మరణం అని అడక్కండి, నొప్పి లేకుండా నడుస్తుంటే అభేలం పడిపోవచ్చు. నిజం ఏంటి? ఏం జరిగారు? మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా,
దెబ్బైపోయింది. వ్యాక్సిన్ వేసుకున్న మరీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే శాస్త్రీయ పరిశోధనలో తేలింది, వీక్ అయిపోయింది హార్ట్ పాపం. చిన్న చిన్న పిల్లలందరూ వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పెరిగిపోద్ది అనుకున్నారు, కానీ ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయిన తర్వాత బలం ట్యాబ్లెట్లు ఎలాగో వ్యాక్సిన్ అలాగా. బలం ట్యాబ్లెట్లు వేసుకుందని చెప్పి ఎలా ఉంటాం, మానేస్తే తోటకూర కట్ట అలా అయిపోయింది. ఉన్న ఇమ్యూనిటీ అందరినీ దొంగిలించుకొని పోయింది ఆ వ్యాక్సిన్. ఇప్పుడు అనండి ఆమన్ బాబు గారు పిచ్చోడే అనండి ఇప్పుడు దాన్ని. ఇలా ఉంటే అలా పోతున్నాయి ప్రయాణాలు. దేవుడు ఏం చేయలేండి, ఏం చేయాలి చెప్పండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు, కాలేజీకి వెళ్ళిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చేస్తున్నారు. ఆ న్యూస్లో అంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు, అత్యాచారం చేసి చంపేశారు, రేప్ చేసి చంపేశారు. ఆ పిల్లల్లో మన పిల్లలు లేరు, ఇంక అంతకంటే ఏం కావాలి? మన పిల్లలు ఆడపిల్లలు కాదా, మన పిల్లలు అందగత్తెలు కాదా? మరి ఆ కొల్లు మన పిల్లల మీద ఎందుకు పడనవ్వకుండా దేవుడు చేస్తున్నాడు? ఇంక అంతకంటే ఏం కావాలండి? ఒకళ్ళకి ఒకసారి కానీ అది రేగెత్తిందంటే, సాతానుడికి అవకాశం ఇచ్చాడంటే అయిపోయినట్టే. ఇంకా క్షేమంగా వస్తున్నారు ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు, ఒంటరిగా వెళ్తున్నారు, ఒంటరిగా వస్తున్నారు. కానీ ఎంత కృప ఉంటే క్షేమంగా వస్తారు ఆడపిల్లలు ఇంటికి. ఇంక దేవుడు ఏం చేయాలి నీకు? డ్యూటీకి వెళ్ళిన భర్త క్షేమంగా వస్తున్నాడు, ఏం చేయాలి దేవుడు నీకు చెప్పండి? కుటుంబ సమేతంగా కూర్చొని భోజనం చేస్తున్నావు రాత్రి మీద, ఏం చెయ్యాలమ్మా దేవుడు నీకు? ఏం చేయాలి చెప్పండి? చాలా ఇబ్బంది. సాతాను ఇంకా సమయం లేదని చెప్పి అందరినీ వాడేసుకుంటాడండి. మగవాళ్ళు మరీ వాడేసుకుంటారు. 4,000 పైగా రేప్ కేసులు రోజుకి. మళ్ళీ పైగా నేను ఒకటి మొన్న విన్నాను, ఏంటి అని అంటే, పిల్లలు పట్టుకెళ్ళిపోయి దొంగలంట వాళ్ళు వచ్చారంట, మళ్ళీ వాళ్ళు పట్టుకుపోతున్నారు. ఇక్కడ ఎవరో పిల్లలు లేరు, జాగ్రత్తగా ఉండు. నువ్వు వాళ్ళని పట్టుకుపోతావు, వాళ్ళు నేను పట్టుకెళ్ళగలదులే. నువ్వే ముందు వాళ్ళని సంచులు ఎట్టుకుపోయేలా ఉన్నావు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే దేశంలో. క్షేమంగా ఉన్నామంటే అది దేవుడి కృప. కాబట్టి దేవుడిని ఒక మాట అనడానికి కూడా సరిపోము. సాతానికి తెలిసిపోయిందమ్మా, సమయం లేదు, ఆయన వచ్చుచున్న కూడా ఆలస్యం చేయక వచ్చేస్తున్నాడని చెప్పి ఆయన పని ఎంత బేగా చేసుకోవాలో అంత బేగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అంత్యకాల రోజుల్లో ప్రేమ చల్లారిపోను అన్నాడు కదా. ఎన్ని ఇబ్బందులు చెప్పండి. నిన్న ఒక విషయం చూశాను, అసలు ఎంత ప్రొలాంగ్ చేయాలనుకోవట్లే కానీ చెప్తాను, ఎందుకంటే ఇలాంటి లోకంలో ఉన్నామని. ఎంత దారుణం అంటే, వాడికి ఎన్ని సంవత్సరాలు అండి? 6 సంవత్సరాల కుర్రాడు 3 మర్డర్లు చేశాడు. 6 సంవత్సరాల కుర్రాడు 3 మర్డర్లు చేశాడంట. బుర్ర నాకు ఫీజులన్నీ తెగిపోయినాయి, రాత్రి మీద పగిలిపోయినాయి బలుపులన్నీ. అమ్మ బాబా అలాంటి వాడు ఈదుల్లో గట్టా పుట్టకూడదురా బాబు అని ప్రార్థన చేస్తున్నాను. 3 మర్డర్లు చేశాడంట. ఏటని ఆలోచిస్తే చిన్న కుర్రాడు ఎంత ఉన్నాడు, బచ్చగాడు. చూసారా న్యూస్? మరి ఏం చూస్తారా మీరు? కాండ్రకోటలో దయ్యం వచ్చింది, హైదరాబాద్లో చర్చిల మీద దాడి, ఈ తప్ప ఇది చూడండి, మంచిదే, తప్పేం లేదు. ఏంటి అంటే, చెల్లి ఆడికో చెల్లి ఉంది, సంవత్సరం చెల్లి, ఉయ్యళ్ళు ఊగుతుంటుంది, ఏడుతుందంట బాగానే. ఒరే లోపలికి పాలు తీసుకుని వస్తాను. కాదు పక్కింట్లో పిల్ల, ఇల్లు ఆడుకుంటారు కదా చిన్నపిల్ల, ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఆడుకుంటూ ఉంటారు కదా. ఆ పక్కింటి పిల్ల ఉయ్యలు ఊగుతుంటే అక్కడ ఉన్నాడంటాడు. వాళ్ళ అమ్మ అన్నదంట, ఒరే నాన్న చెల్లిదారుండు, లోపలికి వెళ్ళి పాలు డబ్బా తీసుకొస్తాను అన్నాడంట. వచ్చేటప్పటికి పిల్ల కనబట్టలేదంట. ఆ సంవత్సరం వయసు కలిగిన పిల్ల కనబడట్లేదంట. ఈడు కనబడతలేదు. ఏం అర్థం లేదు. పిల్ల మిస్సింగ్ ఏమో అని చెప్పి పోలీసులు కేసు పెట్టేసి అంతా తిరిగేస్తే, ఈ పిల్లోడు ఉన్నాడు చూడండి, ఈ పిల్లోడు తల్లిదండ్రులు అన్నారంట పోలీసులతో, ఏమండి మా కొడుకును ఒకసారి మీరు ప్రశ్నించడం మంచిదనంటే, పోలీసులు అన్నారంటే, వెళ్ళమ్మ బాబు చిన్నపిల్లడు, నా కుర్రోడిని ఎంక్వైరీ చేయమంటావు వీటని అన్నారంట. లేదు వీళ్ళ అమ్మానాలు తెలుసు ఈ విషయం. అంటే ఏట్రా ఇలా అంటున్నారు, చిన్నపిల్లోడిని ఏం చేస్తాడు, ఈ పిల్లని ప్రశ్నించండి అని సొంత తల్లిదండ్రులు అంటున్నారంటే, నాన్న ఎలా రా, నీకు ఒకటి అడుగుతా నిజం చెప్పు అని అన్నారంట. ఆ పిల్లకి అనబట్టలేదు. ఏమైందంటే, నాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలని అంటాడు. బిస్కెట్ ప్యాకెట్ ఎత్తో చెప్తున్నానంట.
బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే పదండి అని చెప్పి తీసుకెళ్ళి చెట్టు దగ్గర చిన్న గొయ్యి ఉందంట. ఆ చిన్న గొయ్యి దగ్గర ఇక్కడే ఉంది అంటే ఆ పైన ఆకులను తీసేస్తే అందులో చచ్చిపోయిందంట పిల్ల. చచ్చిపోయి ఉందంట. ఏం మాట్లాడతలేదు. మళ్ళీ అడిగారంట పోలీసులు, ఇది ఎవరు చేశారు అంటే, ఇంకో బిస్కెట్ ప్యాకెట్ కావాలి నాకు, బిస్కెట్ ప్యాకెట్ కావాలి, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి రా బాబుడికి చెప్తాడని చెప్పంటే, ఆడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఈ పిల్ల అత్తమాటలు ఏడుతుంది, అందుకని చెప్పి ఇటుక పెట్టి నెత్తిమే కొడేశాను, ఏడుపు ఆగిపోయింది. చూడండి ఎంత బాగా పడుకుందానంట. అది ఎక్కడ సైకో కొన్నారా బాబు అనిపించింది నాకు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు, ఈ సొంత తమ్ముడిని సొంత చెల్లిని కూడా ఇలా చంపేశారంటే. ఏడుతుందని చెప్పి ఇటుకతో మోదేసి తప్పిడేసాడంట చిన్న గొయ్యి తీసి. అంటే ఆడు ఉద్దేశం ఏంటంటే ఏడుపు ఆగిపోయిందంటే, కొట్టిన తర్వాత ఏడుపు ఆగిపోయిందని పిల్లలు అందరూ అలా చేతనాడు. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఏదో అబ్బాయికి డిసార్డర్ ఉందని చెప్పి అన్నారు. ఏడుపు ఆగిపోయింది. వాళ్ళ చెల్లిని ఎప్పుడే కొట్టుంటాడు, అలా ఏడిచేస్తుందంటే బీపీ వచ్చుంటుంది, ఏడికితోనే కొట్టేసి ఉంటాడు, చచ్చిపోయింది. వీళ్ళ ఇంట్లో చెప్పలేదు ఎవరికి, ఎందుకంటే కేసు అవుద్దని కవర్ చేస్తారు బయటికి రాకుండానే. వాళ్ళు తెలిసి ఈడే చంపేసి ఉంటాడండి. పోలీసులు చెప్పిన తర్వాత చెప్పారు, నేనే కొట్టేసాను, ఈ ఇటుకతో నెట్టి మీద కొట్టేసాను. పడుకుంది చెల్లి అక్కడ. అంటే ఆడ ఏమనుకుంటాడంటే ఏడుపు ఆపేసింది కాబట్టి పడుకుంది అనుకుంటున్నాడు. 3 సొంత ఇంట్లో వాళ్ళిద్దరినే పాకున్నాడు. ఆడికి తెలియదు పాపం మడ్రని ఇలాంటిదని. ప్రేమ ఎక్కడ లేదమ్మా, చల్లారిపోయింది. మన ఆడపిల్లలు బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావడమే మహా గొప్ప కృప అండి. ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నారంటే గొప్ప భాగ్యవంతులు మీరు. ఇంటికి వెళ్ళి బయటకు వస్తున్నారంటే, మన మగోళ్ళు ఉద్యోగాలు పనులు చేసుకుని ఇంటికి వస్తానంటే అదృష్టవంతులు మనం. అలా వాడుకున్నాడు అపవాది. ఎంత ఉన్నాడు. నీకు అప్పచెప్పాలి అలాంటి వీడికి అలాంటి పుడతారు. జయప్రకాష్ గడికి నిన్ను ఆడ కూడా వేస్తున్నాడు పుట్టినాడు. కాబట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి, జాతిలోనే అంత్యకాల దినాల్లో ప్రేమ ఏమైపోద్ది, చాలా. దేవుడు ఏమీ చేయలేదు, దేవుడు మనం పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేసాడు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత శ్రమలు ఎక్కువైపోయినా అస్సలు అనకండి అమ్మ. దేవుడిని ప్రశ్నించడానికి మనం ఈ విధంగా తాగం. అబ్రహాం జీవితం నేర్పుతుంది మొట్టమొదటిగా భార్య మాటను గౌరవించిన గొప్ప భర్త. రెండవదిగా దేవుణ్ణి జీవితంలో ప్రశ్నించకుండా నమ్మకంగా వెళ్ళిన గొప్ప వ్యక్తి. ఎప్పుడు పల్లెత్తి మాట దేవుణ్ణి అనకండి, ఏలెత్తి ఎప్పుడు కూడా దేవుని చూపించకండి. ఆయన చూపించే కృపతో పోల్చుకుంటే మన జీవితంలో వచ్చిన చిన్న సమస్యలు అలా సమస్యలుగానే కనబడవు. ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ కృప విస్తారమైంది. వస్తున్న సమస్యలు అసలు పోల్చుకోవడం కూడా వీల్లేదు. చిన్నది వచ్చిందని చెప్పి దేవుడిని ఎప్పుడో కూడా తిట్టే ప్రయత్నం చేయకండి. ఆయన చేస్తున్నవి చేసినవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు మనకి ఒక మాట కూడా అనాలనే ఆలోచన కూడా రాదు. అబ్రహాంలో 2 విషయాలు నేను గమనించాను. ఎంత భయంకరమైన ప్రతికూలతలో ఆ జీవితం కొనసాగినా దేవుని మాత్రం ఎప్పుడు ఏలెత్తి చూపలేదు. రెండవదిగా భార్య మాటను గౌరవించిన గొప్ప భక్తుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా